ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనం గంధర్వ చక్రవర్తి కూతురు మొదటి భాగం గురించి చెప్పుకోబోతున్నాం. పూర్వం బసార్ నగరంలో హసన్ అనే యువకుడు ఉండేవాడు. హసన్ అంటే సౌందర్యం అనే అర్థం. ఆ పేరు వాడికి సార్థకమైంది. ఎందుకంటే ఆ కాలంలో బసార్ నగరంలో హసన్ వంటి సౌందర్యవంతుడు మరొకడు లేడు. వాడి తల్లిదండ్రులకు వాడొక్కడే బిడ్డ కావడం చేత కాస్త గారాభంగా పెంచారు. దానికి తగ్గట్టు వాడి తండ్రి వాడి చిన్నతనంలోనే చనిపోయాడు. తరువాత కొద్ది కాలంలోనే తండ్రి మిగిల్చిన డబ్బు కాస్త హసన్ మిత్రులతో విందులు చేసి తగలేశాడు. ఆ తర్వాత వాడి తల్లి తన డబ్బుతో పెద్ద బజార్లో ఒక నగల చేసే దుకాణం కొని పెట్టింది. వాడు రోజు ఆ దుకాణంలో కూర్చొని బంగారు నగలు చేస్తూ ఉండేవాడు. వాడి అందం దారిన పోయే పిన్నలకు పెద్దలను ఆకర్షించేది. ఒకనాడు హసన్ తన దుకాణంలో కూర్చొని పని చేసుకుంటూ ఉండగా ఒక పర్షియా దేశపు వృద్ధుడు తెల్ల తలపాగా ధరించి పొడగాటి తెల్లని గడ్డంతో సహా అటు వెళుతూ హసన్ను చూసి ఆగిపోయాడు. మనిషి చూస్తే చాలా గౌరవనీయుడిలాగా ఉన్నాడు. ఇంతలో మధ్యాహ్నపు ప్రార్థనలకు వేళయింది. వీధులన్నీ ఖాళీ అయినాయి. వృద్ధుడు హసన్ దుకాణంలోనికి అడుగుపెట్టి హసన్కు సలాం చేశాడు. హసన్ తిరిగి ఆ వృద్ధుడికి సలాం చేసి ఆయనను కూర్చోమని మర్యాద చేశాడు. వృద్ధుడు కూర్చొని చిరునవ్వు నవ్వుతూ, నాయనా, నాకు సంతానం లేదు. నేను చూడగానే పెంచుకోవాలని, నా విద్యలన్నీ నీకు నేర్పాలని కోరిక కలిగింది. తదనంతరం నీవు ఆ విద్యలను అభ్యసించవచ్చు. ఇలా నగలు చేసి శ్రమపడి నీ అందము ఆరోగ్యం చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. నా విద్య ఎంత అపురూపమైందంటే దాన్ని సంపాదించడానికి ఎన్ని వేల మంది అయినా ప్రాణాలు అర్పించి ఉందురు. నిన్ను ఈ దుకాణంలో చూసే వరకు నాకు ఈ విద్యని మరొకరికి నేర్పించాలనే ఆలోచన రాలేదు అన్నాడు. అంతా విని హసన్, సరే, నన్ను పెంచుకుని నాకు మీ విద్యలు నేర్పేయండి, ఎప్పుడు నేర్పుతారు అని ఆత్రంగా అడిగాడు. అని చెప్పి పర్షియన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆనందంతో కూడిన ఆరాటంతో హసన్ దుకాణం మూసేసి తల్లి దగ్గరికి పరిగెత్తుకుపోయి ఈ సంగతి అంతా ఆమెతో చెప్పాడు. ఆమె హసన్తో, నాయనా, పర్షియన్ నాస్తికులు మా మాటలు నమ్మవచ్చా? వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు. వాళ్లకు తెలిసిన విద్య బంగారం చేయటం. కానీ వాళ్ళ స్నేహం చేసిన వాళ్ళెవరూ బాగుపడరు, నాశనం అయిపోతారు అన్నది. హసన్ నిర్లక్ష్యంగా నవ్వి, అమ్మా, మనం పేదవాళ్ళం, మన నుంచి ఎవరు ఏమి దోచుకోలేరు. ఆ ముసలాడు ఎంతో యోగ్యుడిలాగున్నాడు. ఆయన దయ మన మీద ప్రసరించడం వల్ల మనకు లాభమే కలుగుతుంది అన్నాడు. ఎటూ చెప్పలేక తల్లి ఊరుకుంది. ఆత్రంతో తహతహలాడిపోతున్న హసన్ ఆ రాత్రి కన్ను మూయలేదు. మర్నాడు తెల్లవారుతూనే వాడు లేచి తన దుకాణానికి వెళ్ళాడు. కొద్దిసేపట్లో పర్షియన్ వచ్చాడు. ఆయన హసన్ను కౌగిలించుకుని, నీకు పెళ్ళయిందా బాబు అని అడిగాడు. ఇంకా లేదు, మా అమ్మ నన్ను పెళ్ళాడమని చాలా రోజుల నుంచి తొందర చేస్తుంది అన్నాడు హసన్. బేష్, నా విద్య బ్రహ్మచారులకు మాత్రమే చెప్పేది అంటూ వృద్ధుడు, పాత రాగి ఏమైనా నీ వద్ద ఉందా అని అడిగాడు. హసన్ విరిగిపోయిన రాగి పళ్ళెం ఒకటి తెచ్చి వృద్ధుడికి చూపాడు. అదే కావాల్సింది. ఈ రాగిని ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలను మూసలో పెట్టి కొలిమిలో పెట్టి తిత్తిపూసి కరిగించు అన్నాడు వృద్ధుడు. త్వరలోనే హసన్ ఆ పాత రాగిని కరిగించాడు. అప్పుడు వృద్ధుడు లేచి వచ్చి, హుక్ మక్ బక్, రాగి బంగారం కావాలి అని 3 సార్లని తన తలపాగా మడతల్లోంచి ఒక పొట్లం తీసి అందులో నుంచి కుంకుమ పువ్వు రంగు గల పొడి చిటికెడు తీసి మూసలో వేశాడు. వెంటనే మూసలోని రాగి నీరు గడ్డగట్టుకుపోయి బంగారు కణిక అయింది. హసన్ ఇది చూసి నివ్వరపోయాడు. వృద్ధుడు అదేనుసారం అతను ఆ కణికను గీటురాయి మీద గీసి చూస్తే అది కల్తీ లేని మేలి బంగారంని రుజువైంది. ఆ బంగారానికి నగల వర్తకులకు మంచి ధరనిస్తారు. వృద్ధుడు హసన్తో, వెంటనే దాన్ని తీసుకుపోయి బజార్లో అమ్మి డబ్బు తెచ్చుకో. ఇది ఎలా వచ్చింది ఎవరికి చెప్పకు అన్నాడు. హసన్ దాన్ని 2000 దీనారాలకు అమ్మి ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళి తల్లికి చూపించి, ఇదంతా పర్షియన్ దయ వల్లనే సాధ్యపడిందని చెప్పాడు. ఈ మాట అన్నందువల్ల తల్లి అనుమానాలు ఇంకా ఎక్కువైనాయి. అయినా హసన్ ఆమె అనుమానాలు లక్ష్య పెట్టక వంట ఇంట్లో ఉండే ఇత్తడి సన్నికళ్ళు తీసుకుని తన దుకాణానికి పరిగెత్తాడు. వృద్ధుడు ఇంకా దుకాణంలోనే ఉన్నాడు. హసన్ సన్నికలను ఒక పక్క పెట్టి కొలిమికి తిత్తిపోసి మంట చేస్తుండడం చూసి వృద్ధుడు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. దీన్ని కూడా బంగారంగా మార్చుదాం అన్నాడు హసన్. వృద్ధుడు నవ్వి, ఒక్కరోజు నీ దగ్గర ఇంత బంగారం ఎలా వచ్చిందని అందరూ అనుమానించరా? నీ రహస్యం ఎలా దాగుతుంది అన్నాడు. అది నిజమే గాని ఈ విద్య త్వరగా నేర్చుకోవాలని నాకు తహతగా ఉంది అన్నాడు హసన్.
వృద్ధుడు గట్టిగా నవ్వి, ఇది నడిబజార్లో నేర్చుకునే విద్య అనుకున్నావా? నిజంగా ఈ విద్య నేర్చుకోవాలనుంటే నీ పనిముట్లతో మా ఇంటికి రా అన్నాడు. సరేనని హసన్ వృద్ధుడి వెంట బయలుదేరాడు. కానీ వీధిలో నడుస్తుండగా అతనికి పర్షియన్ నాస్తికులను గురించి తన తల్లి చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. అతను నడిచేవాడల్లా చప్పున ఆగిపోయి తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ముసలివాడు ఈ సంగతి గ్రహించాడు. బిడ్డా, నిన్నేదో సందేహం పట్టి పీడిస్తున్నట్లుంది. ఈ పరసవేది విద్యను మా ఇంట నేర్చుకోవటానికి నీకేమైనా అభ్యంతరం ఉంటే మీ ఇంటికే వచ్చి నేర్పుతాను అన్నాడు వృద్ధుడు. అలా చేస్తే తన తల్లి భయాలకు తావుండదని హసన్ సరేనన్నాడు. ఇద్దరూ కలిసి హసన్ ఇంటికి వెళ్లారు. వృద్ధుణ్ణి బయట వసారాలో ఉండమని హసన్ లోపలికి వెళ్ళి, అమ్మ, ఆయన మన ఇంటికి ఆతిథ్యానికి వచ్చాడు. ఒకసారి మన ఉప్పు తిన్నాక ఇక మనకి ఎలాంటి ద్రోహం చెయ్యడు అన్నాడు. నాయనా, అలాంటి పట్టింపులు మనకే గాని అగ్నిని పూజించే నాస్తికులకు ఉండవు. నీ క్షేమం గురించి నా ఆరాటం తీరిందనుకోకు. అతిథిని తెచ్చావు గనక వంట చేసి పెడతాను గాని ఆ మనిషి లోపలికి వస్తే నేను ఈ చూరు కింద కూడా ఉండను. పొరుగింటికి వెళ్ళి ఆ మనిషి వెళ్ళిపోయాక మళ్ళీ ఇంటి అడుగు పెడతాను అన్నది హసన్ తల్లి. అలాగే ఆమె రకరకాల కూరలు కొని తెచ్చి పుష్కలంగా వంటకాలు తయారు చేసి వాటిని తినడానికి సిద్ధంగా ఉంచి పొరుగింటికి వెళ్ళిపోయింది. తర్వాత హసన్ వృద్ధుని లోపలికి తీసుకొచ్చి భోజనాన్ని కూర్చోబెట్టాడు. మా ఇంట మీరు భోంచేశాక మన బంధం ఇంకా ఎక్కువ ఏర్పడుతుంది అన్నాడు. అది చాలా పవిత్రమైన బంధం నాయన. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఈ అపూర్వమైన విద్య నీకు చెబుతానా అంటూ వృద్ధుడు తన తలపాగాలో నుంచి పొట్లం తీసి, చూడు, ఇందులో ఉన్న పొడితో ఎన్నో మణుగుల బంగారం చేయవచ్చు. ఇందులో 1000 మూలికలు 1000 దినుసులు చేర్చి ఎంతో శ్రమపడి తయారు చేశాను. ఈ పద్ధతంతా నీకు చెబుతాను అంటూ ఆ పొట్లాన్ని హసన్కి అందించాడు. హసన్ ఆ పొడిని ఆశ్చర్యంతో చూసే సమయంలో హసన్ పళ్ళంలో కొంత ఆహారం పెట్టి అందులో వృద్ధుడు మత్తుమందు కలిపి, తిన్నాయనా అన్నాడు. హసన్ ఒక్క ముద్ద నోట పెట్టుకునేసరికి స్పృహ తప్పి పడిపోయాడు. హసన్ స్పృహ కోల్పోగానే, ఇప్పుడు నా నుంచి తప్పించుకోలేవురా బిడ్డ అంటూ వృద్ధుడు తాను కూర్చున్న చోటు నుంచి లేచి హసన్ కాళ్ళు మడత పెట్టి రొమ్ముకు బిగకట్టి అక్కడ ఉన్న ఒక బట్టల పెట్టె ఖాళీ చేశాడు. ఆ తర్వాత ఆ దుర్మార్గుడు హసన్ను ఆ పెట్టెలో పెట్టి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుని బయటకు వెళ్ళి ఓ కూలీని మాట్లాడి తెచ్చి వాడి చేత పెట్టె మోయించుకొని తిన్నగా రేవుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఓడ సిద్ధంగా ఉంది. ఓడ సరంగు వృద్ధుడిని చూడగానే పెట్టెతో సహా ఎక్కించుకుని లంగరు ఎత్తి ఓడను సముద్రం మీదికి నడిపించాడు. కొంతసేపు అయ్యాక హసన్ తల్లి ఇంటికి వచ్చి చూసుకుంటే హసన్ లేడు, పెట్టలేదు. కిందటి రోజు హసన్ బంగారం తెచ్చిన డబ్బు కూడా లేదు. పెట్టెలో ఉండిన బట్టలన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. బయట వాకిలి తెరిచి ఉంది. ఆమె తల బాదుకొని తన బట్టలు చించుకొని కొడుకును మళ్ళీ చూడనని భయపడిందంతా అయిందని ఏడ్చింది. ఆమెను ఓదార్చడం ఇరుగు పొరుగు వాళ్లకు సాధ్యం కాలేదు. ఆమె తన నట్టింట కొడుకు పేర ఒక చిన్న గోరి కట్టించి అహోరాత్రులు దాని దగ్గరే కాపలా ఉండి ఏడుస్తూ కాలం గడపసాగింది. హసన్ను మాయ చేసి పట్టుకుపోయిన పర్షియన్ ఒక భయంకరమైన మాంత్రికుడు. వాడి పేరు బెహ్రాన్. వాడు తన మాయ విద్యలతో ఎందరో ముస్లిం కుర్రాళ్లను బలి ఇచ్చాడు. ఈసారి వాడికి హసన్ దొరికాడు. సముద్ర ప్రయాణం సాగినన్నాళ్లు బెహ్రాన్ హసన్ను పెట్టెలోనే ఉంచి మత్తుమందు కలిపిన ఆహారం పెడుతూ వచ్చాడు. కొన్నాళ్లకు ఓడ అవతలి తీరాన్ని చేరింది. బెహ్రాన్ పెట్టెతో సహా ఒడ్డు దిగాక ఓడ వెళ్ళిపోయింది. అప్పుడు ముసలివాడు హసన్ను పెట్టెలోంచి పైకి తీసి కట్లు ఊడదీసి వాడి మత్తు వదలటానికి ఏవో మందులు వాసన చూపించాడు. హసన్ కళ్ళు తెరిచి చూసేసరికి తాను సముద్రం ఒడ్డున ఉన్నట్టు తెలిసింది. కానీ అది వాళ్ళ దేశం కాదని కూడా తెలిసింది. ఎందుకంటే ఈ సముద్ర తీరాన ఇసుకలో నల్లని, తెల్లని, పచ్చని, ఎర్రని గులకరాలున్నాయి. వాడు ఆశ్చర్యంతో లేచి నిలబడగానే వెనుకగా ఒక రాతి మీద కూర్చొని ముసలాడు కనిపించాడు. వాడే తనను మోసం చేసి ఇక్కడికి తెచ్చాడని, తల్లి అన్న మాటలు అక్షరాల నిజమైనాయని హసన్ గ్రహించాడు. వాడు ముసలాడి దగ్గరికి పోయి, నాయనగారు, ఇదంతా ఏమిటి? మా ఇంటి ఉప్పు తిన్నారే అన్నాడు. ముసలాడు గట్టిగా నవ్వి, అగ్నిని పూజించే బెహ్రాన్కు ఉప్పు తిన్న నిబంధం ఏమిటి? నీ వంటి ముస్లిం యువకుల్ని 990 మందిని బలి ఇచ్చాను. నువ్వెయ్యో వాడివి. నా చేతిలో చిక్కావు, తప్పించుకోలేవు. నీ దేవుణ్ణి విడిచిపుచ్చి నాలాగా నువ్వు కూడా అగ్నిని అర్పించు అన్నాడు. ఆ మాటలకు మండిపోయి, నీచుడా, ఏమిటి నువ్వనేది అని హసన్ గట్టిగా అరిచాడు.
వెంటనే బెహ్రాన్ తన వాలకం మార్చేసి, నిన్ను పరీక్షించటానికి అలా అన్నాను నాయనా. బేష్, పరీక్షలో నెగ్గావు. ఏకాంత ప్రదేశంలో నీకు నా విద్యలన్నీ చెబుతాను. ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి తెచ్చాను. ఇదిగో ఆ కనబడే కొండ చూశావా? దాని శిఖరం మబ్బుల కన్నా ఎత్తుగా ఉంది. అందుచేతే దాన్ని మబ్బుల కొండ అంటారు. మనకు కావలసిన మూలికలన్నీ దాని మీద ఉన్నాయి. మనం ఇప్పుడు అక్కడికి ఎక్కాలి అన్నాడు. హసన్ అనుమానం కొంత తగ్గింది. అతను బెహ్రాన్ను ఆ కొండ గోడలాగా ఉంది, దాని శిఖరానికి ఎక్కటం ఎలా అని ప్రశ్నించాడు. మనం ఎక్కవలసిన పనే లేదు, పక్షుల్లాగా వెళ్ళి అక్కడ వాళ్దాం అంటూ బెహ్రాన్ తన పైబట్టలో నుంచి ఒక రాగి తప్పెట తీశాడు. దానిపైన కోడిపుంజు చర్మం పరిచి ఉంది. ఆ చర్మం మీద ఏవో బీజాక్షరాలు రాసి ఉన్నాయి. బెహ్రాన్ ఆ తప్పెట మీద వేళ్లతో వాయించగానే పెద్ద ఎత్తున ధూళి లేచి, అది లేచిన చోట ఒక నల్లని రెక్కల గుర్రం ప్రత్యక్షమైంది. దాని ముక్కు నుంచి జ్వాలలు వెలువడుతున్నాయి. బెహ్రాన్ దానిపైన ఎక్కి కూర్చొని హసన్కు సహాయం చేసి తన వెనక ఎక్కించుకున్నాడు. వెంటనే ఆ గుర్రము రెక్కలాడించి రివ్వున గాలిలోనికి లేచి కనురెప్పపాటు కాలంలో మబ్బుల కొండ శిఖరం మీద వాలింది. తర్వాత బెహ్రాన్ హసేన్లిద్దరూ కిందికి దిగగానే అదృశ్యమైపోయింది. హసేన్ అనుమానాలు తిరిగి వచ్చాయి. వాటి చుట్టూ కలిగి చూస్తే ఏ విధమైన మూలికలు లేవు. బెహ్రాన్ వాడితో, ఇప్పుడు నిన్ను ఏ ప్రాణి రక్షించలేదు, నా నుంచి ఎలా తప్పించుకుంటావు అని బిగ్గరగా నవ్వాడు. హసన్కు పట్టరాని ఆగ్రహం వచ్చేసింది. నీచుడా, నాకు అల్లా ఉన్నాడు చూడు, అల్లా సహాయంతో నిన్నేం చేస్తానో అంటూ ఒక చేత్తో ముసలాడి చేత్తో ఉన్న రాగి తప్పెట లాగేసి రెండో చేత్తో బలం కొద్దీ అతన్ని కొండ మీద నుంచి తోసేశాడు. బెహ్రాన్ గాల్లో పిల్లి మొగ్గలు తిరుగుతూ ప్రాణభయంతో అరుస్తూ కింద పడి రాళ్ల మీద పచ్చడి అయిపోయాడు. ఆ మాంత్రికుడికి భూమి మీద నూకలు చెల్లిపోయినాయి. హసేన్ దుర్మరణం నుంచి తప్పించుకోవటమే కాక తన శత్రువైన బెహ్రాన్ను కూడా తుదముట్టించి విముక్తుడయ్యాడు. తన చేతిలో ఉన్న తప్పెటను తిప్పి చూశాడు. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక చేతగాక ఏం చేస్తే ఏం జరుగుతుందోనని సంశయించాడు. దాన్ని తన రొంటిన కట్టుకొని చుట్టూ ఒకసారి కలిగి చూశాడు. అతనున్న కొండ శిఖరం మబ్బుల కన్నా ఎత్తుగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతం చాలా విశాలమైన సమప్రదేశంలో ఉంది. ఎక్కడా ఒక చెట్టు గాని పొద గాని లేదు. బ్రహ్మాండమైన రాతి మైదానం. ఈ మైదానం ఒక చివర హసన్ ఉన్నాడు. దాని రెండవ చివర అతనికి మంటలు ప్రకాశిస్తున్నట్లు కనిపించింది. మనిషిలోంచో లేని చోట మంటలుండవనుకుంటా హసన్ వేగంగా ఆ మంటలకేసి నడవనారంభించాడు. అతను దగ్గరికి వచ్చిన కొద్దీ ఆ మంటలు ఒక పెద్ద భవనంగా మారాయి. ఆ భవనానికి 4 బ్రహ్మాండమైన స్తంభాలున్నాయి. వాటిపైన ఒక గుండ్రని గుమ్మటం ఉంది. స్తంభాలకు, గుమ్మటానికి, భవనానికి బంగారు రేకులు తొడిగి ఉంది. సూర్యకాంతి ఈ బంగారు భవనంపై పడడం చేత హసన్ మంటలు కనిపించాయని భ్రమపడ్డాడు. హసన్ మానసికంగాను శారీరకంగాను బాగా ఉన్నాడు. ఈ భవనంలో మనుషులు ఉండేది కాదు, ఏ యక్షులో గంధర్వులో ఉండేది. అయితే అయింది, ద్వారపాలకుణ్ణి వేడుకొని మంచినీరు అడుగుతాను, ఏ మూలన్నా నడుము వాలిస్తే నిద్రపోతాను అనుకుంటూ హసన్ పచ్చరాతితో మలిచిన ద్వారం గుండా భవన ప్రాంగణంలోనికి అడుగుపెట్టాడు. అతను కొద్ది అడుగులు నడిచాడో లేదో 2 కన్యలు ఒక చలవరాతి బల్ల మీద కూర్చొని చదరంగం ఆడుతూ కనిపించారు. మొదట వాళ్ళు హసన్ను చూడలేదు గాని కొంతసేపటికి వారిలో చిన్నది తల ఎత్తి తన సమీపాన నిలబడి ఉన్న యువకుని చూసి, అక్క, ఎవరో అబ్బాయి వచ్చాడు చూడు, దుర్మార్గుడు బెహ్రాన్ ఏటా ఇలాంటి యువకుల్ని మబ్బుల కొండపైకి తెస్తూ ఉంటాడు. ఈ అబ్బాయిని కూడా వాడే తెచ్చాడేమో. అలా అయితే ఇతను ఆ మాయదారి వాడి నుంచి ఎలా తప్పించుకొని ఉంటాడు? చాలా ఆశ్చర్యం అన్నది. హసన్ ఆమె కాళ్లపై పడి, అమ్మ, నేను అలాంటి అభాగ్యుణ్ణి కంటతడి పెట్టుకున్నాడు. అతని దుస్థితి అర్థమై ఆమెకు హసన్పై ఎక్కడ లేని జాలి పుట్టుకొచ్చింది. ఆమె తన అక్కతో, అక్క, నేను ఈ కుర్రవాణ్ణి నా తమ్ముడిగా పెంచుకోబోతున్నాను, అందుకు నీవే సాక్షి అన్నది. ఆ తర్వాత ఆమె హసన్ భవనంలోకి తీసుకుపోయి సుఖంగా స్నానం చేయించి అతని పాత దుస్తులు అవతల పారేయించి మంచి దుస్తులు కట్టబెట్టింది. ఆ తర్వాత ఈ అక్క చెల్లెలు హసన్ను తమ మధ్య కూర్చోబెట్టుకుని భోజనం చేయించారు. ఈ తతంగమంతా మూసాక హసన్ వారితో, అక్కలారా, నాకు అదృష్టం కలగక పూర్వం నేను చాలా కష్టాలు పడ్డాను అంటూ తన కథ యావత్తూ చెప్పాడు. హసన్ తన కథ పూర్తి చేసినాక అతన్ని పెంచుకున్న ఆమె కథను అతనితో ఇలా చెప్పింది. మేమొక గంధర్వరాజు కుమార్తెలం.
అందరము కలిసి 7గురం. అందరము ఒక తండ్రి బిడ్డలమే కానీ ఒక తల్లి బిడ్డలం కాము. అందరిలోకి నేను మా అక్క చిన్నవాళ్ళం. మిగిలిన మా 5 అక్కలు వేటకు వెళ్లారు. త్వరలోనే తిరిగి వస్తారు. మా అక్క చెల్లెలను పెళ్లాడే అర్హత గల వాళ్ళెవ్వరూ సృష్టిలో లేరని మా తండ్రి గారికి నమ్మకం. మేము శాశ్వతంగా కన్యలుగానే ఉండిపోవాలని ఆయన నిర్ణయించి మేము ఉండటానికి గాను ఈ మారుమూల ప్రదేశంలో ఈ భవనం కట్టించారు. ఈ ప్రదేశం మటుకు చాలా మనోహరమైనది. జల సమృద్ధి కలది. ఎక్కడ చూసినా పూల చెట్లు, పళ్ళ చెట్లు కనిపిస్తాయి. చక్కని సరస్సులున్నాయి. వాటిలో రాజహంసలున్నాయి. స్వర్గం లాంటి ఈ ప్రదేశంలో మేము చాలా సుఖంగా ఉన్నాము. మాకు ఒక్కటే కొరత ఉండేది. ఎంతకాలం గడిచినా మాకు మా ముఖాలు తప్ప కొత్త ముఖాలు కనిపించవు. నువ్వు ఇక్కడి రావటంతో మాకు ఆ లోటు తీరింది. ఆమె తన తమ్ముడితో ఇలా కబుర్లు చెప్తుండగానే మిగిలిన 5 వేట నుంచి తిరిగి వచ్చారు. తలవని తలవంపుగా తమకొక తమ్ముడు దొరికినందుకు ఎంతో సంతోషించి వారతని చేత చాలా కాలం ఉంటానని వాగ్దానం పుచ్చుకున్నారు. హసేన్ అక్కడ వింతలన్నీ చూస్తూ ఆ గంధర్వ రాజకుమార్తెల వెంట ఉండిపోయి వారితో షికార్లకు, వేటలకు వెళ్ళాడు. ఈ అక్కలను చూసుకొని అతను ఎంత గర్వించాడో అతన్ని చూసుకొని వారు అంతే ఆనందించారు. వాగుల వెంబడి తోటల్లోనూ ఆడుతూ ఒకరి ప్రపంచం గురించి మరొకరు విచిత్ర విశేషాలను తెలుసుకుంటూ ఆ 8 మంది ఒక తల్లి కన్న పిల్లల్లాగా అన్యోన్యంగా మసులుతూ వచ్చారు. ఒకనాడు అందరూ పొదల మధ్య చేరి పాటలు పాడుతూ ఉండగా ఒక్కసారిగా ఆకాశంలోనికి దుమ్ము లేచి సూర్యబింబాన్ని ఆవరించేసింది. అదే సమయంలో ఉరుములాంటి ధ్వని వారికేసి వచ్చింది. రాజకుమార్తెలంతా భయపడిన వారిలాగా హసన్తో ఎటన్నా వెళ్ళి దాక్కో అన్నారు. కడగొట్టు రాజకుమార్తె హసన్ను చెయ్యి పట్టుకుని తోటలో ఒక చోటికి తీసుకుపోయి దాక్కో పెట్టింది. త్వరలోనే గంధర్వుల బలగం ఒకటి వచ్చి భవనం దగ్గర వాలింది. మరొక గంధర్వరాజు గౌరవార్థం రాజకుమార్తెల తండ్రి విందు చేస్తున్నాడట. తన కుమార్తెలను తీసుకురమ్మని ఆయన తన పరివారాన్ని పంపాడు. ఈ వార్త తెలియగానే కడగొట్టు రాజకుమార్తె హసన్ వద్దకు వచ్చి, తమ్ముడు, నిన్ను ఒంటరిగా విడిచి మేము కొన్ని రోజుల పాటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇవిగో తాళం చేతులు. మేము తిరిగి వచ్చేదాకా ఈ భవనం అంతా నీదే. కానీ ఒక్క విషయం జాగ్రత్త. ఈ తాళపు చెవిలో గదిలోనికి మాత్రం ప్రవేశించకు. అవి నీలపురాయి పొదిగిన తాళపు చెవి అతనికి చూపించింది. తర్వాత 7 రాజకుమార్తెలు తమ కోసం వచ్చిన వారి వెంట తమ తండ్రి ఇంటికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళాక భవనమంతా బిక్కుబిక్కుమంటూ బోసిపోయినట్లు అనిపించింది. హసన్ కాలుగాలిన పిల్లిలాగా గదులన్నీ తిరిగి తన అక్కలు వాడే వస్తువులు, వారి తిరిగే చోట్లు చూసి వేదన పడ్డాడు. ఒకసారి అతను తెరవరాని తలుపు వద్దకు వచ్చాడు. దాన్ని తెరవరాదన్న సంగతి జ్ఞాపకం వచ్చి వెనక్కు వెళ్ళిపోయాడు. అయితే అతని తలలో ఆలోచనలు వెనక్కు తగ్గలేదు. ఆ తలుపు తెరవరాదనడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ గదిలో ఏం వింతలుండొచ్చు? ఏమైనా ఆ గదిలోనికి పోనని వాళ్లకు మాట ఇచ్చాను కదా అనుకుని కూడా ఆ తలుపును అతను మరవలేకపోయాడు. దాని గురించిన ఆలోచనలో అతనికి నిద్ర కూడా పట్టలేదు. ఏమైతే అయింది, ఆ తలుపు తెరుద్దామనుకున్నాడు. పోనీ తెల్లవారిదాకా ఆగుదామనుకున్నాడు. చివరకు ప్రాణం పోయినా సరే ఆ తలుపు తెరిచి అక్కడేముందో చూడవలసిందే అని నిశ్చయించుకున్నాడు. హసన్ ఒక దివ్వె తీసుకొని ఆ తలుపు దగ్గరికి వెళ్ళి తాళం చెవి పెట్టి తిప్పాడు. నిశ్శబ్దంగా తలుపు దానంతట అదే తెరుచుకుంది. హసన్ నిర్భయంగా లోపలికి అడుగు పెట్టాడు. ఆ గదిలో ఒక కర్ర సామాను గాని, తివాసే గాని, చాప గాని ఏమీ లేదు. ఖాళీ గది. ఒక పక్కగా నిచ్చెన ఉంది. అది గదిపై కప్పు దాటి పైకి వెళ్ళింది. హసన్ నిచ్చెన మెట్లెక్కి కప్పులో కొంత గుండా పైకి వచ్చాడు. పైభాగం సమతలంగా ఉంది. అక్కడికి అతనికి ఒక చిన్న తోట కనిపించింది. అందులో మొక్కలు, పూల పొదలు ఉన్నాయి. అతను ఆ తోటలోకి అడుగు పెట్టేసరికి ఒక అద్భుతమైన మనోహర దృశ్యం అతని కంటపడింది. అతని ముందు ఒక నిశ్చలమైన సరస్సు అద్దంలాగా ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది. సరస్సుకు అవతల వైపున ఒక వింతైన భవనం ఉంది. దాని బురుజులు ఎంతో ఎత్తుగా ఆకాశంలోనికి చొచ్చుకుపోయాయి. ఆ భవనానికి సరస్సుకు మధ్య చలవర రాళ్లతో చుక్కల రాళ్లతోనూ కట్టిన మెట్లున్నాయి. మెట్ల దిగున నీటిపైకి పొడుచుకొని వచ్చేలాగా ఒక అరుగు ఉంది. దీన్ని కెంపులు, పుష్పరాగాలు, బంగారు, వెండి పలకలతో నిర్మించారు. ఈ అరుగు మీద 4 గులాబీ రంగుల స్ఫటికాలతో శిలలతో కట్టిన స్తంభాలు, వాటిపైన ఆకుపచ్చ రంగు బట్ట, దాని కింద చక్కని సింహాసనము ఉన్నాయి. వీటన్నింటిని నిర్మించడంలో చూపిన పనితనం ఎంతేసైనా రాజులకు సాధ్యపడేది కాదు. హసన్ కొయ్య బొమ్మలాగా నిలబడి ఈ అద్భుత దృశ్యం చూసి ఆనందిస్తుండే సమయంలో 10 పెద్ద పక్షులు ఎగురుతూ ఆకాశం నుంచి దిగి వచ్చి సరస్సు ఒడ్డున వాలాయి.
అవి కాసేపు ఒడ్డున అటు ఇటు తిరిగాక వాటిలో ఒక పెద్ద పక్షి సింహాసనం వద్దకు కదిలి వచ్చింది. మిగిలిన 9 పక్షులు దాన్ని అనుసరించాయి. హసన్ నిర్ఘాంతపై చూస్తుండగానే ఆ పక్షులన్నీ తమ తొడుగుల నుంచి స్త్రీల ఆకారంలోకి బయటికి వచ్చాయి. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క చంద్రబింబంలా ఉంది. అందరూ తమ పక్షి తొడుగులను వదిలేస్తూ సరస్సులోనికి దూకి ఆడారు. వాళ్ళు ఒకరినొకరు తరుముకుంటూ గట్టిగా నవ్వుకోసాగారు. వారి నవ్వులకు దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి. వాళ్ళందరినీ అందంలోనూ చలాకీతనంలోనూ మించిన ఒక సుందరి హసన్ను ప్రబలంగా ఆకర్షించింది. అతను ఒక పొదచాటను నక్కి తనను ఆకర్షించిన సుందరిని తదేక దృష్టితో గమనించసాగాడు. త్వరలోనే ఆ కన్యలు జలకాలు ముగించి సన్నని దుస్తులు ధరించి చాందిని కింద విశ్రాంతి తీసుకొని, ఇంతలో ఎవరో తెల్లవారొస్తుంది, మనం ఇక బయలుదేరిపోదాం అన్నారు. వెంటనే అందరూ తమ తమ పక్షి తొడుగులు ధరించి ఒక్కసారిగా ఆకాశంలోనికి ఎగిరిపోయారు. వాళ్ళు వెళ్ళినా కూడా హసన్ శూన్యాకాశంలో చూస్తూ అలాగే చాలాసేపు నిలబడిపోయాడు. హసన్ అంతవరకు ఎప్పుడూ ప్రేమ అనేది ఏమిటో ఎరగడు. తీరా ప్రేమ అంటే ఏమిటో తెలిసాక అతనికి జీవితం అంతా శూన్యమైపోయినట్టు అయింది. అతను ఆ రోజల్లా ఒక యుగంగా గడిపి రాత్రి కాగానే మళ్ళీ సరస్సు వద్దకు వచ్చాడు. కానీ ఆ రాత్రి ఆ కన్యలు రాలేదు. మరుసటి రాత్రి కూడా వారు రాలేదు. హసన్ అన్నము నీరు నిద్ర మానేసి నిరాశలో పడిపోయాడు. ఇలా బతికే ఉన్నా చావు మేలు అనుకుంటూ ఆ రోజు శుష్కించిపోయి మంచం పట్టాడు. 10 రోజులు గడిచాక గంధర్వ రాజకుమార్తె తండ్రి ఇంటి నుంచి తిరిగి వచ్చారు. వస్తూనే హసన్ అక్క అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతని దుస్థితి చూసి కంటనీరు పెట్టుకుంటూ, ఇదేమిటి తమ్ముడు, ఎందుకిలా అయిపోయావు? మొహమంతా పాలిపోయింది, కళ్ళు గుంటలు పడ్డాయి, నీ వ్యాధి ఏమిటో దాచకుండా చెప్పు అన్నది. హసన్ కూడా కంటనీరు కారుస్తూ, నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను, ఎవరూ కూడా నాకు సహాయం చేయలేరు, నేను ఇలాగే ప్రాణాలు వదిలేస్తాను అన్నాడు. అలా ఎన్నడూ అనకు, నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డేస్తాం, నీవు చావటమే జరిగితే నేను చనిపోతాను అన్నది అతని అక్క. నేను ఆహారం ముట్టి 10 రోజులైంది అంటూ హసన్ జరిగిందంతా ఆమెకు చెప్పాడు. అక్క వద్దన్న పని చేసినందుకు చివాట్లు కలుగుతాయని హసన్ అనుకున్నాడు. అయితే అతని అక్క అతన్ని పల్లెత్తు మాట కూడా అనకపోగా అతని స్థితికి జాలిపడి, నువ్వు అధైర్యపడకు, నువ్వు ప్రేమించిన కన్య నీకు దక్కేట్లు నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. అయితే నీ రహస్యం నాకు మిగిలిన అక్కలకు ఏమాత్రం తెలియనివ్వకు. తెరవని రాని తలుపు మాట వస్తే అది ఎక్కడ ఉన్నది కూడా నీకు తెలియదని చెప్పు. ఎందుకలా కృషించిపోయావని అక్కలు ప్రశ్నిస్తే నీకు మీకోసం బెంగపడి ఇలా తయ్యాను అని జవాబు చెప్పు అని సలహా ఇచ్చింది. తర్వాత ఆమె తన అక్కలతో, పాపం హసన్ ఒంటరిగా ఉండి మన కోసం బెంగపడి మంచాన పడ్డాడు, అతనికి తన తల్లి ఊరు జ్ఞాపకం వచ్చి భరించరాని వేదన కలిగించిందట అన్నది. ఇది విని రాజకుమార్తెలు ఎంతో నొచ్చుకొని అతని వద్దకు వచ్చి ఎన్నో రకాల ఉపచారాలు చేశారు. అతని చేత ఆహారం తినిపించారు. తమ తండ్రి దేశంలో చూసిన వింతలన్నీ అతనికి చెప్పారు. ఈ విధంగా 1 నెల రోజుల పాటు వారు అతనికి ఉపచారాలు చేయగా హసన్ కొంతవరకు కోలుకున్నాడు. తర్వాత ఒకనాడు రాజకుమార్తెలందరూ వేటకు బయలుదేరారు. కడగొట్టు రాజకుమార్తె హసన్కు తోడుగా ఉంటానని ఉండిపోయింది. మిగిలిన వాళ్ళు వెళ్ళగానే ఆమె హసన్ను సరస్సు సమీపంలో ఉన్న ఉద్యానవనంలోనికి తీసుకుపోయి, చూడు హసన్, ఈ సరస్సు పక్కనే అనేక స్నానఘట్టాలు ఉన్నాయి, నీకు కనిపించిన కన్యలు ఎక్కడ స్నానం చేశారు అని అడిగింది. హసన్ ఆమెకు సింహాసనం ఉన్న చోటు చూపించాడు. ఆమె వెలవెలబోతూ, ఆరి భగవంతుడా, నువ్వు చూపించిన కన్యలు గంధర్వ చక్రవర్తి కూతుళ్ళు, ఆమె చెలికత్తెలు ఆ చక్రవర్తి కింద మా నాన్న ఒక చిన్న సామంతు మాత్రమే. నువ్వు ప్రేమించినది చక్రవర్తి ఆఖరు కుమార్తె ఉంటుంది. గంధర్వ చక్రవర్తి అంటే లోకాలకు మానవులి, గంధర్వ చక్రవర్తి ఉండే లోకానికి మానవులే కాదు, ఇతర గంధర్వులు కూడా వెళ్ళలేరు. నువ్వు చూసిన గంధర్వ చక్రవర్తి కూతురు గంధర్వ చక్రవర్తి ఉండే లోకానికి మానవులే కాదు, ఇతర గంధర్వులు కూడా వెళ్ళలేరు. నువ్వు చూసిన గంధర్వ చక్రవర్తి కూతురు ప్రతి అమావాస్య తన చెలికత్తెలతో సహా ఇక్కడికి ఎగిరి వచ్చి జలకాలాడి పక్షి తొడుగుల సహాయంతో తమ లోకానికి తిరిగిపోతుంది. ఆ తొడుగును చేజిక్కించుకున్నావంటే తప్ప ఆమె నీకు దొరికే మార్గం లేదు. అందుచేత ఆమె ఇంకొకసారి వచ్చేదాకా ఇక్కడ పొంచి ఉండి ఆమె సరస్సులో జలకాలాడే సమయంలో ఆమె తొడుగు దొంగిలించు. ఆమె దాన్ని ఇవ్వమని ఎంత దీనంగా బ్రతిమాలినా నువ్వు చెల్లించకు. చెల్లించిపోయి ఆమెకు ఆ తొడుగు ఇచ్చేశావో, నీవు, నీతో పాటు మేము, మాతో పాటు మా నాన్న అందరము సర్వనాశనం కావటం నిశ్చయం. నువ్వు గుండె రాయి చేసుకొని ఆమె జుట్టు పట్టుకొని జరజరా ఈడ్చుకొచ్చేయటం ఉత్తమమైన పని
అలా చేస్తే ఆమె నీకు లొంగిపోతుంది, ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం అని సలహా ఇచ్చింది. హసన్ ఈ మాటలు విని ఆనందంతో తన్మయుడైపోయాడు. మర్నాడు అమావాస్య. చీకటి పడగానే హసన్ సరస్సు వద్దకు వెళ్లి మెట్ల సమీపంలో దాక్కున్నాడు. కొంచెంసేపు అయ్యాక చక్రవర్తి కుమార్తె ఆమె చెలికత్తెలు ఎగురుతూ వచ్చి వాలి తమ పక్షి తొడుగులు తీసేసి నీటిలోనికి దిగారు. హసన్ దడదలాడే గుండెతో ఆ ఉడుపులను సమీపించి తన ప్రియురాలి ఉడుపును సంగ్రహించి మళ్ళీ వెళ్ళి దాక్కున్నాడు. కొంతసేపు అయ్యాక చక్రవర్తి కూతురు నీటి నుంచి పైకి వచ్చి తన ఉడుపు మాయం కావటం గమనించి గట్టిగా కేకలు పెట్టసాగింది. ఆమె చెలికత్తెలు ఈ కేకలు విని నీటి నుంచి పైకి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్న వాళ్ళు తమ యజమానురాల్ని ఆపదలో ఆదుకోవటానికి బదులు బెదిరిపోయిన వాళ్ళలాగా ఎవరి ఉడుపులు వారు ఆదరబాద తొడుక్కొని రివ్వున ఆకాశంలోనికి ఎగిరిపోయారు. చక్రవర్తి కూతుర్ని హసన్ సమీపించాడు. కానీ అతను చూడగానే ఆమె సరస్సు గట్టున పడి పరిగెత్తసాగింది. అతను ఆమెను వెంబడించాడు. చివరికి అతను ఆమెను అందుకొని ఆమె జుట్టు తన చేతిలో మెలివేసి పట్టుకొని తన వెంట నడిపించాడు. ఆమె కళ్ళు మూసుకొని ఏమాత్రం పెనుగులాడక అతను నడవమన్నట్లు నడిచింది. హసన్ ఆమె కన్నీటిని గాని ఆక్రందన గాని పాటించకుండా గుండె రాయి చేసుకుని ఆమెను తన గదికి తెచ్చి తలుపు వేగం తీసి ఆ సమాచారం తన అక్కతో చెప్పాడు. చక్రవర్తి కూతురు తన గదికి చేరినట్టు హసన్ చెప్పగానే తన అక్క ఆమె వద్దకు వెళ్ళి ఆమె పాదాలపై పడి, మహారాణి, తమ రాక వల్ల మా మందిరం పావనమైంది అన్నది. విచార సాగరంలో ఉన్న చక్రవర్తి కుమార్తె తల ఎత్తి ఆమెను చూసి, నీవేనా? మానవ మాత్రుడెవరో ఈ ప్రభు కుమార్తెను ఇలా అవమానించడానికి అవకాశం ఇస్తావా? అసలు ఒక మనిషిని నీ ఇంట ఎలా చేరనిచ్చావు? ఏమి నీ ధైర్యం? నీ సహకారం లేకుండా ఇతను నా సరస్సు వద్ద పొంచి ఉండి నన్ను పట్టుకోగలడా అన్నది. హసన్ అక్క, దేవి, ఈ యువకుడు సామాన్యుడు కాడు. అతనికి ఈడొచ్చే మానవ మాత్రుడు లేడు. అతని శీలం అద్భుతమైంది. అతని మనసులో దురుద్దేశం అచ్చుకైనా లేదు. విధి ప్రేరేపుడితే అతను నిన్ను గాఢంగా ప్రేమించడం జరిగింది. దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చగలరు? అతను నిన్ను మొదటిసారి చూసినాక ప్రేమ పాత్రుడై ప్రాణాలు వదిలే దశకు వచ్చాడంటే నమ్ము. నీ వెంట సాటిలేని అందగత్తెలు మరి 9 మంది ఉన్నా అతని మనసు నీవు మాత్రమే ఆకర్షించగలిగావు అన్నది. ఈ సంగతి విన్నాక చక్రవర్తి కుమార్తె తనకు విమోచనం ఉండదని గ్రహించి ఒక్క నిట్టూర్పు విడిచింది. హసన్ అక్క ఆమెను మంచి దుస్తులు కట్టబెట్టి భోజనం వడ్డించి ఆమె విచారాన్ని తగ్గించడానికి చేయదగిన ప్రయత్నాలన్నీ చేసింది. చివరకు చక్రవర్తి కుమార్తె, నాకు మా తండ్రి నుంచి జన్మస్థలం నుంచి ఎడబాటు విధించి ఉన్నది కాబోలు. విధిని ఎలా తప్పించుకోవటం అన్నది. తమ చక్రవర్తి కుమార్తెకు కొంత ఉపశమనం కలిగించి అక్క హసన్ వద్దకు వచ్చి, నీ ప్రియురాలి మనసు నీకేసి తిప్పుకో, ఆమెకు చూపవలసిన మర్యాదలను చూపు, మాట్లాడేటప్పుడు సౌజన్యం ప్రదర్శించు అని హెచ్చరించింది. హసన్ చక్రవర్తి కుమార్తె వద్దకు వచ్చి ఆమె ఎదుట నిలబడగానే చక్రవర్తి కూతురు అతన్ని ఆపాద మస్తకం పరిశీలించి అతని అపూర్వ సౌందర్యం గమనించి కొంతవరకు మెత్తబడింది. హసన్ ఆమెతో, రాజకుమారి, నేను నీకు బానిసలాంటి వాడిని. ఏ విధంగానూ నిన్ను బలాత్కరించాలనే ఉద్దేశం నాకు ఏ కోసానా లేదు. శాస్త్రవిధిని అనుసరించి నిన్ను వివాహం చేసుకోవాలనే నా కోరిక. పెళ్ళైనాక మనము నా జన్మస్థలమైన బాగ్దాద్ నగరానికి పోదాము. నీకు కావలసిన పాదదాసీలను ఏర్పాటు చేస్తాను. అక్కడ మా అమ్మ ఉంది. ఆమెను మించిన యోగ్యురాలు ప్రపంచంలో ఉండబోదు. ఆమె నిన్ను తన కుమార్తెలాగా చూసుకుంటుంది. ఆమె వంట అద్వితీయమైనది. నీకు దివ్యమైన భోజనం చేసి పెడుతుంది అన్నాడు. చక్రవర్తి కుమార్తె అతనికి గాని ఈ లోపుగా ముఖద్వారం తట్టిన చప్పుడు వినబడింది. అది తెరిచే పని తనది కావటం చేత హసన్ పరిగెత్తెళ్ళి తలుపు తెరిచాడు. వచ్చిన వారు పెద్దక్కలు. వారు 6 వేట నుంచి తిరిగి వచ్చి హసన్లో కలిగిన మార్పును గమనించారు. హసన్ వారితో చక్రవర్తి కుమార్తె విషయం చెప్పక వారు కొట్టి తెచ్చిన వేటలన్నిటిని లోపలికి చేరవేశాడు. పెద్దక్క అతను చూసి, ఏం హసన్, ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నావు అని అడిగింది. హసన్ సిగ్గుపడి అప్పుడే వచ్చిన చిన్నక్క కేసి, నువ్వు చెప్పు అన్నట్లుగా చూశాడు. మరేమీ లేదు, మన హసన్ ఇవాళ ఒక పిట్టను పట్టుకున్నాడు. దాన్ని మచ్చిక చేసి పెట్టాలి అన్నది చిన్నక్క. ఆ భాగ్యానికి సిగ్గుపడిపోతావే అన్నది పెద్దక్క. అతనికి ఆ పిట్ట మీద ఎంత ప్రేమ చెప్పతరం కాదు అంటూ ఆమె తన అక్కలకు జరిగిందంతా చెప్పేసింది. వారందరూ వెంటనే చక్రవర్తి కూతురున్న చోటికి వెళ్ళి ఆమెకు జోహార్లు చేసి హసన్ను పెళ్లాడమని ఆమెను ప్రోత్సహించారు. వారే హసన్ చేతిలో ఆమె చెయ్యి పెట్టి హసన్ అతని భార్య అయిన గంధర్వ చక్రవర్తి కూతురు 40 రోజులు అక్కడ గడిపినాక హసన్కు కలలో తల్లి కనిపించి తనను మర్చిపోయినందుకు అతని చివాట్లు పెట్టింది.
అతను పెద్ద పెట్టున మూలుగుతూ కన్నీరు కారుస్తూ నిద్ర నుంచి లేచాడు. ఏమి జరిగిందో అని అక్కలందరూ గాబరాపడి పరిగెత్తుకొచ్చారు. హసన్ భార్యకు అతన్ని దుఃఖం కారణం ఏమీ తెలియలేదు. హసన్ తన కల గురించి చెప్పినాక అతని చిన్నక్క, ఇక నిన్ను ఇక్కడ ఉండమనటం భావ్యం కాదు, మీ అమ్మ వద్దకు వెళ్ళు, కానీ ఏటా వచ్చి మాతో కొంతకాలం ఉంటానని మాట ఇవ్వు అన్నది. ప్రయాణ సన్నాహమంతా పూర్తయ్యాక వెళ్ళటం ఎలాగన్న సమస్య వచ్చింది. బెహ్రాన్ తాలూకు డప్పు హసన్కు జ్ఞాపకం వచ్చింది. ఆ డప్పు ఎలా మోగించాలో అతనికి చిన్నక్క నేర్పింది. దాన్ని ఉపయోగించగానే అంతులేని ఒంటెలు, గుర్రాలు, కంచెరగాడిదలు దూకుతూ వచ్చి లైన్గా నిలబడ్డాయి. వాటిలో ఉత్తమమైన వాటిని అవసరమైన మేరకు ఉంచేసి మిగిలిన వాటిని పంపించేసిన మీదట హసన్ తన అక్కలిచ్చిన బహుమానాలని పుచ్చుకొని వారికి వేడుకోలు చెప్పి తన భార్య అయిన గంధర్వ చక్రవర్తి కుమార్తెతో సహా ఇంటికి బయలుదేరాడు. అతడి ప్రయాణం శరవేగంతో సాగి శీఘ్రంగా ముగిసింది. హసేన్ బసార్ నగరంలో తన ఇంటి ముందు దిగుతుండగానే లోపల నుంచి అతని తల్లి వేసే రోదన వినిపించింది. అతను కూడా కన్నీరు కార్చుతూ తలవాకిలి తలుపు తట్టాడు. హసేన్ తల్లి లేచి వచ్చి తలుపు తెరిచి తన కొడుకును చూస్తూనే పెద్దగా నిట్టూర్చి మూర్ఛ వచ్చి పడిపోయింది. హసేన్ తన భార్యతో సహా తల్లికి ఉపచారాలు చేసి శీఘ్రంగా స్పృహ కలిగించాడు. అతను తన భార్యను ఆమెకు పరిచయం చేశాడు. తన కోడల్ని చూసుకొని ఆమె పరమానందం పొందింది. ఆ కోడలు గంధర్వ చక్రవర్తి కూతురని తెలిసి ఆమెకు మతిపోయినట్టయింది. ఇలాంటి కోడలకు ఎలాంటి మర్యాద జరపాలో కూడా ఆమెకు పాలుపోలేదు. ఆవిడ అప్పుడే బయలుదేరి వెళ్ళి దుకాణాల్లో ఉన్న బట్టల్లోకెల్లా మేలైనవి ఏరి 10 తీసుకొచ్చింది. అన్నింటినీ ఒక్కసారి తన కోడలిపైన కప్పింది. తర్వాత ఆమెకు తెలిసిన గొప్ప వంటకాలన్నీ చేసి స్వయంగా కోడలికి తినిపించింది. చివరకు ఆమె తన కొడుకుతో, నాయనా, నీ భార్య ఉండటానికి ఈ బసార్ నగరం ఏమంత తగదురా, ఇక్కడ మనం పేదగా బతికిన వాళ్ళం కూడాను, అందుచేత మనం వెంటనే మకాం బాగ్దాదుకు మార్చి గొప్ప అమీన్లమని చెప్పుకు బతుకుదామన్నది. ఈ ఆలోచన హసన్కు బాగా నచ్చింది. అతను తన ఇంటిని సామాన్లతో సహా విక్రయించేసి తన దగ్గర ఉన్న డప్పు సహాయంతో బాగ్దాద్ చేరాడు. అతను నగరంలోనికి వెళ్లి దళారుల ద్వారా ఒక దివ్యమైన భవనాన్ని 1,00,000 దీనారాలిచ్చి కొన్నాడు. ఆ ఇంటికి తగ్గట్టుగా సామాగ్రి, అలంకరణ ఏర్పాటు చేసి అందులో తన భార్యతోనూ తల్లితోనూ ప్రవేశించాడు. అతను ఎంతమంది దాసదాసీలను కొన్నాడంటే అతని పరివారాన్ని మించిన పరివారాలు బాగ్దాదులో ఎన్నో లేవు. అతను భోగభాగ్యాలతో తులదూగుతూ బాగ్దాదులో 9 మాసాలు గడపగా అతని భార్య కవల పిల్లలను కన్నది. 2 మగపిల్లలే, పున్నమి చంద్రులు లాంటి వాళ్ళు. వారికి నాజీర్, మన్సూర్ అని పేర్లు పెట్టుకున్నాడు. ఏడాది పూర్తి కాగానే హసన్ తన చిన్నక్కకి ఇచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకొని ప్రయాణ సన్నాహం సాగించాడు. తన అక్కలందరికీ కానుకలుగా ఇవ్వటానికి తగిన వస్తువులు కొన్నాడు. తల్లితో తన ప్రయాణం గురించి చెప్పి, అమ్మ, అన్నింటికైనా ముఖ్యమైన సంగతి విను. నీ కోడలికి పక్షి తొడుగు రహస్య స్థలంలో దాచి ఉంచాను. నేను తిరిగి వచ్చేదాకా దాని ప్రాణంతో సమానంగా కాపాడాలి. నీ కోడలికి కొంత పక్షి స్వభావం ఉన్నది. పొరపాటున గాని ఆమె ఆ తొడుగును చూసిందో మిగిలిన బంధాలన్నీ కూడా ఆమెను నివారించలేవు. ఆమెకు ఎగరాలన్న కాంక్ష ప్రబలంగా కలుగుతుంది. ఆమె వెళ్ళిపోతే మరి ఇక తిరిగి రాదు. ఆమె పోతే నేను మనోవ్యాధితో మరణించటం నిశ్చయము. నిత్య విషయాల్లో కూడా ఆమెను శ్రద్ధగా చూసుకో. ఆమె గారాభంగా పెరిగినది, ఉపచారాలు మరిగినది. నేను చెప్పే విషయాలు పొరపాటున కూడా ఏమరవద్దు అన్నాడు. నాకంతగా చెప్పాలా నాయన? వయసు వచ్చినా నా బుద్ధి పెడతలం పట్టిందనుకున్నావా ఏం? నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. నేను నీ భార్యను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాను. నేను అడిగేదల్లా ఒక్కటే, వీలైన త్వరగా మటుకు తిరిగిరా అన్నది తల్లి. అయితే పాపం రానున్నది వారిద్దరూ ఎరగరు. తమ సంభాషణ చక్రవర్తి కుమార్తె విన్న సంగతి కూడా వారికి తెలియదు. హసన్ తన భార్యను, ఆమె వద్దనున్న చంటి పిల్లలను ముద్దాడి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అతను రాగానే గంధర్వ రాజకుమార్తె అంతులేని ఆనందం పొందారు. ముఖ్యంగా చిన్నక్క సంతోషం చెప్పనలవి కాదు. ఆమె తన భవనాన్ని పూలమాలలతోనూ రంగు దీపాలతోనూ అలంకరించింది. హసేన్ ఆమెతో తన కవల బిడ్డల గురించి చెప్పాడు. తన అక్క సరదాగా వేటకు వెళ్ళాడు. వారితో కలిసి వేడుకలన్నింటిలోనూ పాల్గొన్నాడు. హసన్ వెళ్ళినాక అతని భార్య 2 రోజుల పాటు అత్తగారిని అంటిపెట్టుకుని ఉంది. 3వ నాటి సూర్యోదయం వేళ ఆమె అత్తతో, నాకు స్నానశాలకు వెళ్లాలని ఉంది. మంచి స్నానం చేసి ఎంతో కాలమైంది అన్నది.
అవి మాటలే పిల్ల, ఈ ఊరు మన కొత్తాయా, స్నానశాల ఎక్కడ ఉందో కూడా తెలియదాయా, ముందుగా వెళ్ళి ఏర్పాటు చేయటానికి మీ ఆయన కూడా లేడాయా, ముసల్దాన్ని నీకు తోడు కూడా రాలేనైతిని, కావాలంటే నువ్వు సుఖంగా తలంటి స్నానం చేయటానికి కావలసిన సరంజామా అంతా ఏర్పాటు చేసి నీళ్లు కాయిస్తాను, ఇంట్లోనే హాయిగా స్నానం చేయి అన్నది హసన్ తల్లి. స్నానశాలకు వెళ్ళటానికి కూడా అభ్యంతరమైతే ఎలాగత్తా, బానిసలకైనా ఇన్ని కట్టుబాట్లుండవే, ఇలా బతికే కన్నా చావు మేలు కదా అన్నది హసన్ భార్య. తన కోడలు అంత మాట అన్నాక ముసలావిడ నొచ్చుకొని స్నానానంతరం ధరించే బట్టలు, పూసుకునే అత్తర్లు తీసుకొని, పదవే అమ్మాయి, నీ ఇష్ట ప్రకారం కానీ, మీ ఆయనకు కోపం రాకుండా చూసే భారం అల్లాదే అంటూ కోడల్ని వెంట పెట్టుకొని బాగ్దాద్ నగరంలో ఉండే స్నానశాలన్నింటిలోకి ప్రసిద్ధమైన దానికి తీసుకుపోయింది. హసేన్ భార్య స్నానశాలలోనికి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచి ఆమెకేసే చూడసాగారు. కొందరు చేసే స్నానాలు కూడా మాని ఆమెను చూడడానికి వచ్చారు. ఇదే సమయంలో రాణి జుబేదా దాసి తుఫా అనే పిల్ల ఆ స్నానశాలలో ఉండటం తటస్థించింది. అది హసేన్ వారిని స్నానశాలలో ఉన్నంతసేపు అనార్పకుండా చూడటమే కాకుండా ఆమె తన అత్తగారితో సహా వెళ్ళిపోయేటప్పుడు వారింటి దాకా వెంట వెళ్ళి ఆ తర్వాత ఖలీఫా భవనానికి తిరిగి వచ్చి జుబేదా రాణితో తాను చూసిన స్త్రీ అందాన్ని ఎన్నెన్నో విధాలుగా వర్ణించి చెప్పింది. తుఫా సంగతి జుబేదాకు బాగా తెలుసు. అది కనిపించిన అందగత్తెనల్లా అంత ఆత్రంగా మెచ్చుకోదు, ఎవరి అందం గురించి అంత పారవశ్యంతో మాట్లాడదు. అందుచేత ఈ అపురూప సౌందర్యరాశిని స్వయంగా చూడాలని జుబేదాకు బలమైన కోరిక కలిగింది. ఆ సౌందర్యవతి పేరు తుఫాకు తెలియదు, కానీ ఆమె పలానా భవనంలో ఉంటుందని మాత్రం చెప్పింది. ఖలీఫాకు అంగరక్షకుడుగా ఉండే మన్సూర్ను పిలిచి, జుబేదా, ఫలానా భవనానికి వెళ్ళి అందులో ఉంటున్న స్త్రీని వెంట పెట్టుకురా, అక్కడ ఒక్కడివే తిరిగి వచ్చావో నీ తల ఎగిరిపోతుంది అన్నది. రాణి జుబేదా ఆజ్ఞ మేరకు మన్సూర్ వెంటనే హసన్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. హసన్ తల్లి తలుపు తెరిచి మన్సూర్ని చూసి ఏం కావాలని అడిగింది. నా పేరు మన్సూర్, నేను తీసుకురమ్మని మా రాణిగారి ఉత్తర్వు అన్నాడు. హసన్ తల్లికి భయం పట్టుకుంది. ఆమె కంపించిపోతూ, నాయనా మన్సూర్, మేము ఈ ఊరి కొత్త వాళ్ళం. నా కొడుకు ప్రయాణం మీద వెళ్ళాడు. వెళుతూ తన భార్యను గడప దాటి వెళ్ళొద్దని మరీ మరీ చెప్పాడు. అది బయటికి వెళ్తే ఏదో కీడు మూడుతుంది. దానికి ఏదైనా జరిగిందో మా వాడు బతకలేడు, ఏం చేతును అన్నది. ఏం భయం లేదమ్మా, మా రాణిగారు మీ కోడలి అందచందాలు విని చూద్దామనే ఉద్దేశంతో పిలిపిస్తున్నారు. ఆ పిల్లకేమీ రాకుండా నేను లేనా, క్షేమంగా తీసుకుపోయి క్షేమంగా తెస్తాను. ఇలా ఎంతమందిని తీసుకుపోయి ఇళ్ళ దగ్గర దిగుబెట్ట రాలేదు నేను అన్నాడు మన్సూర్. పరిస్థితి అనివార్యమైందని హసన్ తల్లి గ్రహించింది. ఆమె లోపలికి వెళ్ళి తన కోడలికి మనవలకి మంచి దుస్తులు వేసి అలంకరించింది. ఆ తర్వాత వాళ్ళతో పాటు తాను కూడా మన్సూర్ వెంట ఖలీఫా మందిరానికి బయలుదేరింది. వారు వచ్చి చూసేసరికి రాణి జుబేదా సింహాసనం మీద కూర్చొని ఉంది. ఆమె చుట్టూ అనేక మంది దాసీలు ఉన్నారు. వారిలో తుఫా కూడా ఉంది. జుబేదా, మగవారెవరూ లేరు, నీ మేలి ముసుగు తీసేయవచ్చు అంటూ తుఫాకేసి చూసింది. తుఫా ముందుకు వచ్చి హసన్ భార్య ధరించిన మేలి ముసుగును ఎంతో భక్తితో తీసివేసింది. గంధర్వ చక్రవర్తి కుమార్తె ముఖం మబ్బుల చాటు నుంచి బయటకు వచ్చిన పౌర్ణమి చంద్రబింబంలాగా ప్రకాశించింది. జుబేదా దాసీలు ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఊపిరి పీల్చటం మర్చిపోయి ఏమిటి అందం అని తమలో తాము గుసగుసలాడుకున్నారు. జుబేదా తనను తానే మర్చిపోయి సింహాసనం మీద నుంచి లేచి హసన్ భార్యను ఆలింగనం చేసుకుంది. తరువాత ఆమెను సింహాసనం మీద కూర్చోబెట్టుకొని తన మెడలోని 10 పేటల ముత్యాలహారాన్ని ఆ మెడలో వేసింది. ఆ ముత్యాలహారం ఖలీఫాను పెళ్లాడిన నాటి నుంచి జుబేదా మెడను అలంకరించుకొని ఉన్నది. అమ్మాయి, నీకు ఆటపాటలు నృత్యాలు తెలిసినా నీ వంటి దానికి అవి తెలియకుండా ఉండవులే అన్నది జుబేదా రాణి. సాధారణంగా ఆడపిల్లలు నేర్చుకునే పాటలు, నృత్యాలు లాంటివి నాకేమీ రావు, కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విద్య ఒకటి నాకు తెలుసును, నేను పక్షిలాగా ఎగరగలను అన్నది హసన్ భార్య. అద్భుతం, ఆశ్చర్యం అన్నారు దాసీలంతా. రెక్కలు లేకుండా ఎలా ఎగురుతావు, ఒకసారి ఎగిరి చూపిస్తావా అని జుబేదా అడిగింది. రెక్కలు లేకపోవడం ఏమిటి, నాకు పక్షి తొడుగు ఒకటి ఉంది, మా అత్తగారిని పంపితే ఆ తొడుగు తెస్తారు అన్నది హసన్ భార్య. జుబేదా ముసలావిడతో, అమ్మా ఆ పక్షి తొడుగట్ట తెస్తారా, మీ కోడలు ఎగిరితే చూసి ఆనందిస్తామన్నది. హసన్ తల్లి గుండెల్లో రాయబడింది. ఇక తమను అల్లా మాత్రమే రక్షించగలడని మనసులో అనుకుని ఆమె జుబేదాతో,
మనుషులు ఎవరైనా పక్షి తొడుగుతారా? ఏలిన వారి సమక్షంలో నా కోడలు మతి చెల్లించి మాట్లాడుతుంది, అంతకంటే ఇంకేం లేదు అన్నది. కానీ హసన్ భార్య ఆమెకు ఒడ్డు వచ్చి, నేను చెప్పిన పక్షి తొడుగు మా ఇంట్లో ఎక్కడో భద్రంగా దాచి ఉంది, సరిగా వెతికితే కనిపించి తీరుతుంది అన్నది. జుబేదా వెలలేని తన చేతి ఆభరణం తీసి ముసల్దానికి ఇస్తూ, అమ్మా ఆ తొడుగు తీసుకురావాలి, లేకపోతే నా మీద ఒట్టు. ఎంతసేపు? ఒక్క క్షణం సేపు ఆనందించి ఆ తొడుగు మళ్ళీ మీకే ఇచ్చేస్తాను అన్నది. కానీ హసన్ తల్లి తనకు ఆ తొడుగు సంగతి తెలియదంటే తెలియదని మూర్ఖం చేసేసరికి జుబేదాకు కోపం వచ్చింది. ఆమె మన్సూర్ని పిలిచి హసేన్ ఇల్లంతా గాలించి పక్షి తొడుగు ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. ఇంటి తాళపు చెవులను ముసలావిడ చేత మన్సూర్కు ఇప్పించింది. మన్సూర్ ఇల్లంతా శోధించి చివరకు పక్షి తొడుగు సంపాదించి తెచ్చి జుబేదాకిచ్చాడు. జుబేదా దాన్ని కొంచెంసేపు పరీక్షించి దానిలోని పనితనాన్ని చూసి ఆశ్చర్యపడి దాన్ని హసేన్ భార్యకిచ్చేసింది. ఆమె దాన్ని అందుకొని ప్రతీకా పరీక్షించి తొడుగు చెక్కు చెదరకుండా ఉన్నందుకు సంతోషించి దాన్ని ధరించింది. తరువాత ఆమె తేలికగా గాలిలోనికి లేచి మంటపం ఈ చివరి నుంచి ఆ చివరకు ఎగిరి వచ్చి నేల మీద వాలింది. ఆమె తన 2 కొడుకులను తీసుకొని చెరొక భుజం పైన పెట్టుకుని ఎత్తుగా ఉన్న గవాక్షానికి ఎగిరి అక్కడ వాలి, నేను పోతున్నాను, నాకు సెలవిప్పించండి అన్నది. హసేన్ తల్లి తివాసి మీద కుప్పలా కూలిపోయి కంటికి మింటికి ఏకదారిగా ఏడుస్తుంది. కోడలు ఆమెతో, అత్తా నేను మిమ్మల్ని మీ అబ్బాయిని వదిలి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని గురించి నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేయను? ఎగరటంలో ఉన్న నిష నన్ను ఆవహించేసింది, నేను ఎగిరి తీరాలి. మీ అబ్బాయి నన్ను వెతకతరిస్తే వాక్ దీవుల్లో వెతకవచ్చు, సెలవు అంటూ గవాక్షం గుండా తన పిల్లలతో సహా ఆకాశంలోనికి ఎగిరిపోయిన హసన్ తల్లిని జుబేదా చేతితో తాకి లేపి, అమ్మా అసలు ఏమీ తెలియనట్టు నటించకపోతే పర్యవసానం ఇలా అవుతుందని చెప్పి ఉండరాదా? ఇంతదాగా రానివ్వకపోదునే, తెలియక చేసిన ఈ పొరపాటును క్షమించాలి అన్నది. తప్పంతా నాదే, తమరిని నేను క్షమించడమేమిటి? నేను నా కొడుకు దుఃఖంతో కుమిలి చావాలని రాసిపెట్టి ఉన్నది ఇంతకు అంటూ హసేన్ తల్లి తన ఇంటికి కాలేడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఒకవేళ తన కోడలు మనవలు కనిపిస్తారేమో అని భ్రమతో ఇల్లంతా వెతికింది. కానీ వారెందుకు కనిపిస్తారు? ఆమె ఒక పెద్ద సమాధి, 2 చిన్న సమాధులు ఇంట్లో కట్టించి వాటి చెంతనే అహోరాత్రులు ఏడుస్తూ కొస ప్రాణంతో ఉండిపోయింది. అక్కడ హసేన్ 7 రాజకుమార్తెలతో 3 నెలలు గడిపి తన కోసం తన భార్య తన తల్లి నిరీక్షిస్తూ ఉంటారనే బెంగతో అక్కలకు వీడుకోలు చెప్పి డప్పు మోగించి ఒంటెలు రప్పించి రాజకుమార్తెలు ఇచ్చిన బంగారము, వెండి, రత్నాలు వాటిపైన పెట్టించి త్వరలోనే బాగ్దాద్ నగరం తిరిగి వచ్చాడు. అతని ఇంట్లో ప్రవేశించి తన తల్లిని గుర్తించలేకపోయాడు. తర్వాత ఆమెను నా భార్య ఏది, పిల్లలేరి అని అడిగాడు. ఈ ప్రశ్నకు జవాబుగా తల్లి పెద్ద పెట్టున ఏడవసాగింది. హసన్కు మతిపోయినట్టయింది. అతని ఇల్లంతా గాలించటంలో తన భార్య తాలూకు పక్షి తొడుగు దాచి ఉంచిన పెట్టె ఖాళీగా కనిపించింది. 3 కొత్త సమాధులు కనిపించినాయి. వాటి చూస్తూనే అతను ఒక పెద్ద కేక పెట్టి విరుచుకు పడిపోయాడు. తల్లి ఎన్ని ఉపచారాలు చేసినా హసన్కు ఆ రాత్రి పడిన దాకా తెలివే రాలేదు. తెలివి వచ్చాక అతను తన బట్టలు చించుకున్నాడు. నెత్తిన దుమ్ము బూడిద చల్లుకున్నాడు. కత్తితో పొడుచుకొని చావ ప్రయత్నించాడు. కానీ తల్లి అడ్డుపడింది. ఆమె అతన్ని చిన్నపిల్లవాడిని పొదివి పట్టినట్టుగా దగ్గర తీసుకొని జరిగిందంతా చెప్పి, నాయనా నువ్వు బొత్తిగా నిరాశ చెందనవసరం లేదు, వాక్ దీవులకు వెళితే నీ భార్య దొరకవచ్చు అన్నది. ఈ మాట వింటూనే హసన్కు కొంత ప్రాణం వచ్చినట్టయింది. అతను చివాన లేచి నిలబడుతూ, అమ్మా నేనిప్పుడే వాక్ దీవులకు ప్రయాణం అవుతాను అన్నాడు. కానీ పక్షికూత లాంటి పేరు గల దీవులు ఎక్కడున్నాయి? వీటి కోసం ఇండియా వెళ్ళాలా, పర్షియా వెళ్ళాలా, చైనా వెళ్ళాలా? అతనికి ఏమీ తెలియదు. అతను తిన్నగా ఖలీఫా గారి దర్బారుకు వెళ్ళి అక్కడ ఉన్న పండితులందరినీ వాక్ దీవులు ఏ సముద్రంలో ఉంటాయని అడిగారు. కానీ ఒక్కరికీ తెలియలేదు. ఒక్కరైనా ఆ దీవుల గురించి విని ఉండలేదు. అతనిలో మొలకెత్తిన ఆశ అంతలోనే నశించిపోయింది. ఇంక నేను పోయేది ఏకంగా పితృలోకానికే అంటూ అతను నిరాశతో ఇంటికి వెళ్ళిన హసేన్కు అంతలోనే మళ్ళీ కొత్త ఆశ చిగురించింది. అతనికి రాజకుమార్తెల జ్ఞాపకం వచ్చారు. అతని తల్లికి మళ్ళీ వీడుకోలు చెప్పి ఒంటెను పిలిచి దానిపైన తన అక్కల వద్దకు బయలుదేరి వెళ్ళాడు. అతను అంత త్వరగా ఇంటికి తిరిగి వచ్చినందుకు వాళ్ళు పరమానందం చెందారు. అతను వారితో జరిగిందంతా చెప్పి శోకంతో నిండిపోయాడు. వారు అతన్ని ఊరడించారు. వాక్ దీవులకు వెళ్లే మార్గం వారు నాకు చెప్పండి, అక్కడ విచారిస్తే తన జాడ తెలుస్తుందని నాకు నా భార్య వెళ్ళిపోయేటప్పుడు చెప్పిందట అన్నాడు హసన్.
7 అక్కా చెల్లెళ్ళు ముఖాలు చూసుకుని తలలు వంచుకున్నారు. చివరకు వారు, హసన్, చెయ్యి ఎత్తి స్వర్గాన్ని తాకటానికైనా నీకు సాధ్యమవుతుందేమో కానీ వాగ్వాగ్ దీవులకు వెళ్ళటం సాధ్యం కాదు అన్నారు వాళ్ళు. హసన్ పెట్టుకున్న ఆశలన్నీ అడుగంటిపోయినాయి. దుఃఖావేశం ముంచుకొచ్చింది. అతన్ని పెంచుకున్న ఆఖరు రాజకుమార్తె ఊరడించి, నీకు నీ భార్య బిడ్డలు దక్కే యోగం ఉంటే ఏదో ఒక ఉపాయం దొరక్కపోదు హసన్. మేము మాకు చేతనైదంతా చేస్తాం కానీ చేతులు కట్టి కూర్చోము, దిగులు పడకు అని ధైర్యం చెప్పింది. ఈ రాజకుమార్తెలకు అబ్దుల్ కదూస్ అని ఒక మేనమామున్నాడు. ఆయన ఏడాదికోసారి తన మేనకోడళ్లను చూడ్డానికి వస్తాడు. ఆయనను అవసరం పడి పిలవాలంటే ఒక రకమైన గుగ్గిలం నిప్పులో వెయ్యాలి. ఆ గుగ్గిలం పెద్ద రాజకుమార్తె వద్ద ఉంది. దాన్ని కొంచెం తీసి నిప్పుల మీద వెయ్యగానే పెద్ద సుడిగాలి వీచింది. అది అణిగారిపోగానే తెల్ల ఏనుగు ఎక్కి అబ్దుల్ కదూస్ చక్కగా వచ్చాడు. నేను వచ్చి ఏడాదయింది. రేపు బయలుదేరి అనుకుంటూ ఉన్నాను. ఇంతలో మీరే పిలిపించారు. ఏదో విశేషం ఉండాలి, ఏమిటది అని ఆయన తన మేనకోడలను అడిగాడు. మరేం లేదు, నీ వల్ల మాకొక సహాయం కావాలి అన్నారు రాజకుమార్తెలు. ఇచ్చేశాను. ఏమిటా సాయం అన్నాడు ఆయన. వారు ఆయనకు హసన్ కథ అంతా వివరంగా చెప్పి, మా తమ్ముడు హసన్ వాగ్వా దీవులకు వెళ్లే మార్గం నువ్వు చెప్పాలి అన్నారు. ఆయన మూతి మీద వేలేసుకొని తల వంచి దీర్ఘాలోచన చేసి ఏమిటేమిటో గుణించుకుని చివరకు, లాభం లేదు, మీ తమ్ముడు అసాధ్యం తలపెట్టాడు. అతను వాగ్వాగ్ దీవులు చేరటం అసంభవం అనేశాడు. ఈ మాట అతనికి బుద్ధి ఉండేలాగూ చెప్పు, నీ సలహా కూడా ఇయ్యి అన్నారు రాజకుమార్తెలు. అబ్దుల్ కద్దూస్ హసన్తో, నాయన, తోకచుక్కలు సంచార గ్రహాలు కూడా నిన్ను వాగ్వాగ్ దీవులకు చేర్చలేవు. ఆ దీవుల్లో గంధర్వ చక్రవర్తి భద్రుడై ఉంటాడు. ఆ దీవులను సైనిక కన్యల ముఠా కాపాడుతూ ఉంటాయి. సప్త సముద్రాలు సప్త నగాలు దాటితే కాని ఆ దీవులకు చేరలేవు. అక్కడికి వెళ్ళటం నీకు అసాధ్యం. అందుచేత ఆ ప్రయత్నం మాని నీ అక్కలతో సుఖంగా కాలక్షేపం చేస్తూ ఇక్కడే ఉండిపో. లేనిపోని ప్రమాదాలు ఎందుకు కొని తెచ్చుకుంటావు అని హితవు చెప్పాడు. ఈ మాటలు విని హసన్ ముఖం పాలిపోయింది. అతను పెద్ద పెట్టిన కేక వేసి చివరకు పడిపోయాడు. అతను చూసి అబ్దుల్ కదూస్ జాలి కలిగింది. హసన్కు స్పృహ తెలియగానే ఆయన అతని భుజం మీద చెయ్యి వేసి, ఇలా వదిలేయటం నాకే బాగాలేదు. ఏదైనా దారి ఉందేమో చూస్తాం, నా వెంట వస్తావా అని అడిగాడు. హసన్కు మళ్ళీ ప్రాణం వచ్చినట్టయింది. అతను ఎగిరి గంతేసి ముసలాయన్ను వెంబడించాడు. ఇద్దరూ తెల్ల ఏనుగులు పైకెక్కి కూర్చున్నారు. కద్దూస్ దాని చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే ఏనుగు గాల్లోనికి లేచి అద్భుత వేగంతో ప్రయాణించి నీలి పర్వతం చేరుకుంది. నీలి పర్వతంలో ఒక గుహ ఉంది. దానికి నీలం రంగు గల ఉక్కు తలుపులు ఉన్నాయి. పూర్తి తలుపు తట్టగానే నీలి ఛాయ గల ఒక నీగ్రో నీలి ఖడ్గము నీలి డాలు పట్టుకుని వాడి కత్తి డాలు లాగేసుకుని అవతల పారేశాడు కద్దు. వెంటనే నీగ్రోవాడు వారికి దారి ఇచ్చాడు. ఇద్దరూ గృహలో ప్రవేశించినాక అతడు తలుపు మూసేశాడు. గృహ మార్గం కూడా వారు 1 మైలు నడిచేదాకా 2 వాకిళ్లు కనిపించినాయి. రెండింటికి బంగారు తలుపులున్నాయి. అబ్దుల్ కదూస్ ఒక వాకిలి తలుపు తీసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఆదేశానుసారం హసన్ వెలుపలనే ఉండిపోయాడు. 1 గంట గడిచాక ఆయన ఒక గుర్రాన్ని వెంట పెట్టుకుని బయటికి వచ్చాడు. గుర్రము దాని జూలు కూడా నీలంగానే ఉన్నాయి. ఆయన హసన్ను ఆ గుర్రం ఎక్కమని 2 ద్వారాలు తెచ్చాడు. ఆ ద్వారం తలుపు అవతల నీల ఆకాశం తప్ప మరి ఏమీ లేదు. నాయన, ఆకసారి ఆలోచించి నిర్ణయించుకో. నీకు ఘోరమైన ప్రమాదాలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొంటావా లేక మీ అక్కల దగ్గరికి తిరిగి వెళ్ళిపోతావా అని ఆయన హసన్ అడిగాడు. 1000 మరణాలైనా ఎదుర్కొంటాను అన్నాడు హసన్. కనిపించిన మీ అమ్మ కోసమైనా వెనక్కు తిరిగి వెళ్ళరాదా అని వృద్ధుడు అడిగాడు. నా భార్యను పిల్లలను వెంట తీసుకోకుండా మా అమ్మ వద్దకు తిరిగి వెళ్ళను అన్నాడు హసన్. అలాగే కాని హసన్, ఈ ఉత్తరం తీసుకో. గుర్రాన్ని నీవు నడపవలసిన అవసరం లేదు. దానికి దారి తెలుసు. అది నిన్ను నల్లపర్వతం వద్ద దించుతుంది. నల్ల గుహ వద్ద దిగి గుర్రాన్ని గుహలోనికి వెళ్ళిపోని. ఒక వృద్ధుడు బయటికి వస్తాడు. ఆయన నిలువుగా నల్లగా ఉంటాడు. కానీ మోకాళ్ళ దాకా పెరిగిన తెల్లటి గడ్డం ఉంటుంది. ఆయనకు వందనం చేసి ఈ ఉత్తరం ఇవ్వు. ఆయన పక్షులకు రాజు, నా పైవాడు. ఆయన సహాయం లేకుండా నీ పని సానుకూలం కావటం అసంభవము. ఆయన మెప్పు పొందు అని అబ్దుల్ కద్దూస్ గృహలో ప్రవేశించాడు. నీలం గుర్రం గట్టిగా సకిలించి ఆకాశంలోనికి ఎగిరింది. అబ్దుల్ కద్దూస్ ఇచ్చిన నీలిరంగు గుర్రం ఎక్కి హసన్ పగ్గాలు వదిలేశాడు.
అప్పుడు ఆ గుర్రం బాణంలాగా సూటిగా అతి వేగంగా ప్రయాణిస్తూ 10 రోజుల కాలంలో 10 సంవత్సరాల నడక ముగించుకొని ఒక నల్లని పర్వత పంక్తిని చేరుకుంది. ఆ పర్వత పంక్తి తూర్పు పడమరలుగా వ్యాపించి ఉంది. నీలి గుర్రం గట్టిగా సకలించి పర్వతాల మీద దిగగానే ఎక్కడి నుంచో నల్లని గుర్రాలు వేలకు వేలుగా వచ్చి నీలిగుర్రాన్ని చుట్టుముట్టాయి. నీలిగుర్రం వాటి మధ్యగా వెళ్లి ఒక నల్లని గుహను సమీపించింది. గుహ వెలుపల హసన్ దించి అది గుహలోనికి వెళ్ళిపోయింది. గుహ వెలుపల హసన్కు 1 గంట సేపు కాచుకున్నాక ఒక గౌరవనీయుడైన వృద్ధుడు గృహ నుంచి వెలుపలికి వచ్చాడు. అతను కారు నలుపుగా ఉండటమే కాక నల్లని దుస్తులు కూడా ధరించాడు. నడుము కిందికి వేలాడే ఆయన గడ్డం మటుకు తెల్లగా ఉంది. ఈయన సాక్షాత్తు సులేము కొడుకైన అలీ. హసన్ ఆయన ముందు భక్తిగా మోకరించాడు. తర్వాత ఆయనకు అబ్దుల్ ఖద్దూస్ రాసిన ఉత్తరం అందించాడు. అలీ ఆ ఉత్తరాన్ని మౌనంగా తీసుకుని గుహలోనికి వెళ్ళిపోయాడు. ఎంతోసేపు గడిచింది. హసన్ నిరాశ చెందుతుండగా వృద్ధుడు తెల్ల దుస్తులు ధరించి గృహలో నుంచి వచ్చి లోపలికి రమ్మని సైగ చేసి తనతో పాటు అతన్ని గుహలోపల ఉన్న ఒక సావడిలోనికి తీసుకువెళ్ళాడు. అది రత్నాలు పొదిగిన సావడి. దాని 4 మూలలా తివాసీలపైన 4 జ్ఞానులు కూర్చొని ఉన్నారు. వారి పక్కన గంధాల దొంతరలుగా పేర్చి ఉన్నాయి. సావడి మధ్య వృద్ధుడు శిష్యులు 7 వారు ఏమేమో రాస్తున్నారు. ఆలీ రాగానే అందరూ లేచి ఆయన సావడి మధ్య కూర్చోగానే అందరూ ఆయన పర్యవేష్టించి కూర్చున్నారు. అప్పుడు హసన్ వారందరికీ తన కథ అంతా చెప్పాడు. తర్వాత అందరూ చర్చించి హసన్కు సహాయం చేయటమే ఉచితమని వృద్ధుడికి సలహా ఇచ్చారు. వారి సలహా విని ఆయన నిజమే కానీ వాక్ దీవులకు వెళ్ళటం తేలిక కాదు, తిరిగి రావటం మరింత కష్టం. యోధకన్యల నుంచి అతనికి రాగల అపాయం మాట చెప్పనవసరం లేదు. ఈ కుర్రవాడు తన భార్యని ఎలా కలుసుకోగలుగుతాడో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. వృద్ధుడి మాటలతో మరింత దుఃఖపడిపోతూ హసన్ ఆయన కాళ్లపై పడి తనకు భార్యదానము పుత్రదానం చేయమని ప్రార్థించాడు. అవటానికి నీల ఆత్రపడే వాణ్ణి నేనెక్కడా చూడలేదు. నీవు తలపెట్టిన పని ఎంత ప్రమాదకరమైంది నీకు కొంచెం కూడా తెలియదు. అయినప్పటికీ నా చేతిలో ఉన్న సహాయం అంతా నేను చేస్తాను అంటూ వృద్ధుడు తన గడ్డం నుంచి కొన్ని వెంట్రుకలు పీకి హసన్కిచ్చి, నీకు ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఈ వెంట్రుకల్లో ఒకటి తీసి కాల్చినట్లయితే నేను తక్షణం వచ్చి నీకు సహాయం చేస్తాను అన్నాడు. తరువాత ఆయన తలపైకెత్తి చూసి చప్పట్లు తెరిచాడు. వెంటనే ఒక భూతం వారి ఎదుట ప్రత్యక్షమైంది. వృద్ధుడు హసన్తో, వీడు వీపు మీద సవారీ అయి వెళ్ళు. వీడు నిన్ను కర్పూర దీపం మీద దించుతాడు. ఆ పైన నీ దారి నీవే చూసుకోవాలి. కర్పూర దీపం గడిచి అవతల చివరకు వెళితే వాక్ దీవులుండే సముద్రం యొక్క అవతలి తీరం చేరుకుంటావు. ఆ తర్వాత భగవంతుడే ఉన్నాడు అన్నాడు. హసన్ వృద్ధుడికి మిగిలిన వారికి నమస్కారాలు పెట్టి భూతం వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. భూతం ఆకాశ మార్గాన ప్రయాణించి అతన్ని కర్పూర దీపం మీద దించి తన దారిన తాను వెళ్ళిపోయింది. నిగనిగా మెరుస్తూ సువాసన వెదజల్లే ఆ కర్పూర దీపం మైదానం పడి హసన్ నడవసాగాడు. అంత దూరం వెళ్లేసరికి అంత దూరాన్ని అతనికి ఒక గుడారం లాంటిది కనబడింది. ఎత్తైన గడ్డి మధ్యగా అతను దానికేసి నడుస్తూ కాలికేదో తగిలి పడిపోయాడు. హసన్కు తగిలింది ఒక మహాకాయుడి శరీరం. అతనికి గుడారంలాగా కనిపించినది ఆ మహాకాయుడి చెవి. ఆ మహాకాయుడు నిద్రపోతూ హసన్ తన పైన పడగానే పెద్ద పెడబొబ్బ పెట్టి తాటి చెట్టు ప్రమాణంలా లేచి నిలబడి హసన్ను పిచ్చి పట్టుకున్నట్లుగా పైకెత్తాడు. హసన్ భయంతో గిలగిలా కొట్టుకుంటూ రక్షించండి, కాపాడండి అని పెద్దగా కేకలు పెట్టాడు. ఈ పక్షి చిత్రంగా కూస్తుందే, దీన్ని మా రాజుకు బహుమానం ఇస్తాను అనుకున్నాడు మహాకాయుడు. కర్పూర దీపం రాజు ఒక రాతి మీద కూర్చొని ఉన్నాడు. ఆయన కూడా హసన్ చూసి ఏదో పిట్ట అని, రక్షించండి కాపాడండి అని అతను అరిచే అరుపులు కూతని అనుకొని చాలా ముచ్చటపడ్డాడు. ఆయన ఒక పంజరంలో హసన్ను పెట్టి అతనికి నీరు ఆహారం ఇస్తూ తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. రోజులు గడిచాయి. హసన్ పంజరంలో చిక్కి పాలిపోయి నీరసించిపోసాగాడు. చివరగా అతనికి ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. ఆ స్థితిలో అతనికి వృద్ధుడి వెంట్రుకలు జ్ఞాపకం వచ్చాయి. రాజకూతురు అతన్ని ఆడించటానికి పంజరంలోంచి బయటకు తీసినప్పుడు అతను ఆమె పట్టు నుంచి తప్పించుకుని వెళ్లి వృద్ధుడి వెంట్రుకలు ఒకటి కాల్చాడు. వెంటనే వృద్ధుడు ప్రత్యక్షమై, ఏం కావాలి హసన్ అని అడిగాడు. నన్ను ఇక్కడి నుంచి మరెక్కడికైనా చేర్చండి. ఇంకొక రోజు గడిస్తే నా ప్రాణాలు దక్కేలాగా లేవు అన్నాడు హసన్ దీనంగా. నేను చెప్పాను కదా, విన్నావా? ఇంకా ఆవగింజలో అరభాగం కూడా కాలేదు. ఇక్కడ గనుక నా వెంట్రుక కాల్చి నన్ను పిలవగలిగావు. వాక్ దీవుల్లో ఏ ఇతర మంత్రాలు తంత్రాలు పారవు. అక్కడ నీకు భగవంతుడే దిక్కు. నీ ప్రయత్నం ఏనాడో మాని ఉండవలసింది అన్నాడు వృద్ధుడు. నా ప్రయత్నంలో చస్తే చస్తాను, దానికి నేను సిద్ధంగానే ఉన్నాను.
చావు అన్నది రాసిపెట్టి ఉన్నప్పుడే వస్తుంది, కానీ ముందే వచ్చేది కదా. నా భార్య కోసం వెళ్ళటం ఎలా మానుకుంటాను? దయచేసి నాకు ముందు దారి చెప్పండి అన్నాడు హసేన్. వృద్ధుడు హసేన్ చేయి పట్టుకొని, నీ కళ్ళు ఒక్కసారి మూసి తెరువు అన్నాడు. హసేన్ కళ్ళు మూసి తెరిచేసరికి అతను ఒక సముద్రం ఒడ్డున ఉన్నాడు. వృద్ధుడి జాడలేదు. అతను నిలబడిన తీరాన అనేక రంగురంగుల రత్నాలున్నాయి. అతను ఒక్కసారి చుట్టూ కలిగి చూశాడో లేదో, సముద్ర తీరాన ఉండే కొండల మీద నుండి ఒక పెద్ద ఆకారం పక్షులు వాక్ వాక్ అనరుస్తూ తూగిడీలుగా లేచాయి. తానున్నది వాక్వాకు దీవులలో చేరిందేనని హసన్ గ్రహించాడు. ఆ పక్షులు తన సముద్రంలోనికి తోసేసేలోపు ఎక్కడైనా దాక్కోవాలని చూసేసరికి అతని అదృష్టవశాత్తు దగ్గరలోనే ఒక గుడిసె కనిపించింది. కానీ అంతలోనే భూమి దద్దరిల్లింది. అంత దూరాన ధూళి లేచింది. ఆ ధూళి మేఘంలో తానున్న వైపే వస్తుంది. త్వరలోనే అతనికి ఆ మేఘంలో మెరుపుల్లాగా ఈటల కొసలు, శిరస్థానాలు, కవచలు కనిపించాయి. ఆ వచ్చేది భయంకరమైన యోధకన్యలు. వారు పెద్ద పెద్ద గుర్రాలెక్కి కత్తులు ధరించి వాయు వేగంతో అతనున్న చోటికి వచ్చారు. వారి నుంచి హసన్ తప్పించుకుపోయే మార్గం లేదు. అతను గుడిసె వాకిటి నిలబడ్డాడు. అతను చూడగానే గుర్రాలన్నీ నిలిచిపోయినాయి. యోధకన్యల్లో ఒక అత్త తన గుర్రాన్ని హసన్ సమీపానికి నడిపించుకుంటూ వచ్చింది. ఆమె ముఖానికి కూడా కవచం ఉండటం చేత ఆమె అతను చూడలేకపోయాడు. ఆమె ఏమీ అనకముందే అతను నేలపై పడి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవి, నేను విధివశాన ఈ దీవికి వచ్చాను. నీ శరణు వచ్చాను. భార్యను బిడ్డలను వెతుక్కుంటూ వచ్చిన ఈ నిర్భాగ్యుడిపై దయతలిచి అభయమియ్యు అన్నాడు. ఆమె తన గుర్రం మీద నుంచి దిగి ఒక్క చేతితో ఊపుతో తన అనుచరులను పంపేసి అతని కేసి పరీక్షగా చూసి తన ముఖానికి అడ్డంగా ఉన్న కవచభాగాన్ని తొలగించింది. ఆమె ముఖం చూసి భయపడి హసన్కి ఉప్పున అరిచాడు. యోధకన్య చాలా అందగత్తెలని ప్రతీతి. ఈమె ఎంతో ముసల్దే కాక అందవికారంగాను భయంకరంగాను ఉంది. తనను చూసి హసన్ కళ్ళు మూసుకున్నది భయంతోనేనని తెలియక తనపై గల గౌరవం కొద్దీ అనుకున్నది ముసలిది. భయపడకు నాయనా, నేను రక్షిస్తాను. నీకు కావలసినంత సహాయం చేస్తాను. కానీ ముందు నిన్నెవరూ చూడకుండా చూడాలి. చేత యోధకన్యలు ధరించే దుస్తులు తెచ్చిస్తాను. వాటిని ధరించు. ఆ తర్వాత నీ కథంతా సావధానంగా వింటాను అన్నది. ఆమె వెళ్లి త్వరలోనే యోధకన్యలు ధరించే కవచాలు మొదలైన వాటితోనూ ఆయుధాలతోనూ తిరిగి వచ్చింది. అవన్నీ ధరిస్తే హసన్ కూడా యోధకన్యలాగానే ఉన్నాడు. ముసల్ది అతని సముద్ర తీరాన ఉన్న ఒక రాతిపై కూర్చోబెట్టి తాను కూడా కూర్చొని అతని కథనంతా సమగ్రంగా విని అతని భార్య పేరు, కుమారుల పేర్లు అడిగింది. అతను వారి పేర్లు చెప్పి వాళ్ళని ఇక్కడ ఏ పేర్లతో పిలుస్తున్నారో తెలియదు అన్నాడు. ముసల్దానికి హసన్పై మాతృప్రేమ పుట్టుకొచ్చింది. ఆమె అతనితో, హసన్, తన బిడ్డల కోసం చేయగలిగినంతా నేను నీ కోసం చేస్తాను. నీ భార్య యోధకన్యలో ఒకటే అయి ఉంటుంది. రేపు స్నానశాలకు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు వారందరినీ చూసి వారిలో నీ భార్యను గుర్తుపట్టగలిగితే నీ పని తేలికవుతుంది అన్నది. ఆమె అన్నట్లే మర్నాడు యోధకన్యలు సముద్రంలో స్నానం చేయటానికి కవచాలు, శిరస్థానాలు లేకుండా వచ్చినప్పుడు మారువేషంలో ఉన్న హసన్ వారినందరినీ చూశాడు. కానీ వారిలో అతని భార్య లేదు. అందరూ స్నానాలు చేసే సమయంలో హసన్ ముసల్దానికి ఈ మాట చెప్పగానే ఆమె కంగారు పడి, అయ్యో హసన్, ఇంకా మిగిలింది మా చక్రవర్తి గారి 7 కూతుళ్ళు మాత్రమే. వారిలో ఒకత నీ భార్య అయిన పక్షంలో నేను కూడా హతాశలమే. నువ్వు వెతికేది నీ భార్యను కాదు, మృత్యువును. ఈ ప్రయత్నం ఇంకా మానుకొని నీ ఆశ నిరాశ చేసుకో అన్నది. అమ్మా, ఇంత దూరం నీ సహాయం మీద ఎంతో ఆధారపడ్డాను. ఇప్పుడు నేను అపజయం శంకించానంటే అది నీ శక్తి సామర్థ్యాన్ని శంకించడమే కదా. ఈ 7 దీవులలో నీ రక్షణ కింద ఉండగా నీకు అసాధ్యమంటూ ఉంటుందా అన్నాడు హసన్. నాకున్న అధికారము ఈ దీవులను కాపాడే యోధకన్యలపైనే. వారిలో నీ ఇష్టం వచ్చిన దాన్ని కోరుకో, ఇచ్చేస్తాను. ఆమెను తీసుకుపోయి సుఖంగా ఉండు. కాదన్నావో మనిద్దరికీ విపత్తు తప్పదు అన్నది ముసల్ది. యోధకన్యల అధికారి అయిన ముసలి దాని మాటలు విని హసన్ బోరున ఎడవసాగాడు. అతని దుఃఖం చూసి కలవరపడి ఆమె, నన్నేం చేయమంటావో చెప్పు. నిన్ను ఈ దీవి మీదికి రానిచ్చినందుకే నా పేక తెగిపోతుంది. పోనీ నీకు నీ భార్య కాకపోతే అంతులేని ధనం ఇస్తాను, పట్టుకుపో. దానితో బతుకున్నంత కాలం చక్రవర్తిలాగా భోగాలు అనుభవించవచ్చు అన్నది. హసన్ ఆమె కాళ్ళు పట్టుకుని, నా ప్రయత్నం ఫలించి తీరాలి. విధి నాకు అనుకూలంగా ఉండబట్టే ఇన్ని ఆపదలు
గడిచి ఇంత దాకా రాగలిగాను. ఈ దశలో ఈ ప్రయత్నం విరమించను అన్నాడు. హాసన్ పట్టు మంకు పట్టని ముసలిది గ్రహించింది. అయ్యేదేదో అవుతుంది. నీతో పాటు అవసరమైతే నేను నాశనమైపోతాను. అంతకన్నా గత్యంతరం లేదు. వాక్ దీవులు 7, చక్రవర్తి కుమార్తెలు 7 ఆధీనంలో ఉన్నాయి. ఇది పెద్ద కుమార్తె దీవి. ఆమె పేరు నూరు హుదా. నీ సంగతంతా ఆమెకు చెప్పి ఎలాగైనా ఆమెను నీ పట్ల సుముఖురాలని చేసి ఇప్పుడే వస్తాను అని ముసలిది వెళ్ళిపోయింది. నూరుల్ హుదా ముసలిదాన్ని చూస్తూనే మర్యాదగా లేచి ఆమెకు ఆసనం చూపించి కూర్చోమని, ఏమైనా మంచి వార్త తెచ్చావా లేక ఏదైనా కోరటానికి వచ్చావా? అడుగు, ఇచ్చేస్తాను అన్నది. మహారాణి, నా చిట్టి తల్లి, ఇవాళ ఒక వింత జరిగింది. అది వింటే నువ్వు పగలబడి నవ్వుతావు. ఒక యువకుడు ఎలా వచ్చాడో మన తీరాన వచ్చి పడ్డాడు. అతను ఏడుస్తూ నా కంట పడేసరికి అతని విషయం అడిగాను. విధి తనను ఇక్కడికి ఈడ్చుకొచ్చిందని, తాను తన భార్యను వెతుకుతున్నానని చెప్పాడు. అతను తన భార్యను వర్ణించాడు. ఆ వర్ణన చూస్తే నీవో నీ చెల్లెల్లో ఒకరో అయి ఉండాలనిపించింది. అతను కూడా మానవుడే అయినప్పటికీ అసాధారణ సౌందర్యవంతుడు అన్నది ముసలిది. నూరు హృదా చప్పున మండిపడి, ముసలిపీనుగా, పాపిష్టిదాన, మన ద్వీపం మీదికి మొగాన్ని ఎలా రానిచ్చావు? నీ రక్తం తాగి నీ కండలు పీకు తింటాను. నీ పీక నులిపే ముందు ఆ మనిషిని ఒకసారి చూస్తాను. వాణ్ణి పట్టుకురా. వాడు మన దీవిపై అడుగు పెట్టేదాన్ని అపవిత్రం చేశాడు అన్నది. ఈ అబ్బి నా ప్రాణం మీదకి తెచ్చాడు అని ముసలిది గుణుగుతూ భయంతో తత్తరపడిపోతూ హసన్ వద్దకు వెళ్ళి, జీవోత్సవమా, బయలుదేరరా, నిన్ను మా రాణిగారు చూస్తారట అన్నది. నాకే మూడనుందో అనుకుంటూ హసన్ ఆమె వెంట బయలుదేరాడు. వాడు వచ్చేసరికి నూరు హృదా మేలు ముసుగు ధరించి ఉన్నది. హసన్ ఆమెకు ప్రణామాలు చేసి ఆమె పైన పద్యాలు కూడా చదివాడు. చక్రవర్తి కూతురు అంతా విని ప్రశ్నించమన్నట్లుగా ముసలిదానికి సైగ చేసింది. ముసలిది హసన్ కేసి తిరిగి, మహారాణి అడుగుతున్నారు, నీ పేరు, నీ భార్య పేరు, నీ పిల్లల పేర్లు చెప్పు అన్నది. హసన్ చక్రవర్తి కూతురు కేసి తిరిగి, మహారాణి, నేను హసన్ అనే దౌర్భాగ్యుణ్ణి. నాది ఇరాక్ దేశంలో బస్సార్ నగరం. నా భార్య పేరు నాకు తెలియదు. నా కొడుకులకు నాజర్, మన్సూర్ అని పేర్లు పెట్టుకున్నాం అన్నాడు. నీ భార్య నిన్ను ఎందుకు వదిలిపోయిందని అడిగితే హసన్ తనకు తెలియదన్నాడు. కానీ ఆమె మనస్ఫూర్తిగా తనను వదిలి ఉండదన్నాడు. ఆమె బయలుదేరింది బాగ్దాద్లోని ఖలీఫా భవనం నుంచని, ఎగిరిపోవటానికి గాను ఆమె పక్షి ఉడుపు ఉపయోగించిందని, వెళ్ళిపోయేటప్పుడు ఆమె తన తల్లితో తాను వాక్ దీవుల్లో ఉంటానని చెప్పిందని కూడా హసన్ చెప్పేశాడు. అంతదాకా మౌనంగా ఉన్న నూరు హుదా, నీ భార్యకు నీపై ప్రేమ లేకపోతే తానుండే చోటు చెప్పి ఉండదు. నీపైన ప్రేమ ఉండబట్టే నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండదు అన్నది. తన భార్య తన్ను గాఢంగా ప్రేమించినట్టు 1,00,000 నిదర్శనాలున్నాయని, ఎగరాలన్న కోరిక చేత వివసరాలే ఆమె వెళ్ళిపోయిందని హసన్ చెప్పాడు. ముసల్ది కూడా ధైర్యం తెచ్చుకుని చక్రవర్తి కూతురి కాళ్లపై పడి, మహారాణి, నిన్ను పెంచి పెద్ద చేసిన దాన్ని నా మొర ఆలకించు. ఈ అభాగ్యుణ్ణి శిక్షించకు. ఇతను ఎన్ని కష్టాలు గడిచి దేవుడు దయచేత ఇక్కడికి చేరాడు. మనం ఇతన్ని అతనిగా చూడటం భావ్యం. ఇతను చేసిన తప్పులు భార్యపై గల ప్రేమతో చేసినవి, వాటిని క్షమించవచ్చు. అదంతా అలా ఉంచి ఇతను చక్కని ఆసుకవిత్వం కూడా చెబుతాడు. ఒకసారి మేలు ముసుగు తొలగించి నీ ముఖం చూపించావంటే అద్భుతమైన పద్యాలు అల్లుతాడు అన్నది. అసలు ఎలాంటి కవిత్వం చెబుతాడోనని నూరు హుదా కుతూహలపడి తన ముఖానికి ఉన్న మేలు ముసుగు తొలగించింది. హసన్ ఆమె ముఖం చూస్తూనే కెవ్వున కేకబెట్టి మూర్చిపోయాడు. చక్రవర్తి కుమార్తెను చూస్తూనే మూర్చిపోయిన హసన్ను ఊర్ధయోధ కన్య సేదతీర్చి అతని వికారానికి కారణమడిగింది. ఈమె ముమ్మూర్తుల నా భార్య, కానీ నా భార్య మాత్రం కాదు అన్నాడు హసన్ ఆవేదంతో. ఈ మాటలకు చక్రవర్తి కూతురు పగలబడినవి, ఈ మనిషి నిశ్చయంగా పిచ్చే. ఏవేవు, నీ మాటలను బట్టి చూస్తే నీ భార్యకు నాకు చాలా పోలికలున్నట్లుంది, కొంత తేడా కూడా ఉన్నట్లుంది. పోలికలేవి, తేడాలు ఎందులో అని అడిగింది. మహారాణి, మీకు నా భార్యకు ఏ అవయవంలోనూ తేడా లేదు, కానీ ఇద్దరికీ తేడా ఉంది. దాన్ని నేను గ్రహించగలను, కానీ వివరించలేను అన్నాడు హసన్. ఈ మాటలతో చక్రవర్తి కుమార్తెకు 2 విషయాలు స్పష్టంగా తెలిసిపోయినాయి. ఈ అందగాడి మనసు తనకేసి రాదు. ఇతని భార్య తన 6 చెల్లెల్లోనూ ఒకటి అయి ఉండాలి.
ఆమెకు హసన్ పైన, అతని ప్రేమకు పాత్రుడైన తన చెల్లెలి పైన పట్టరాని ఈర్ష్య, కోపం పుట్టుకొచ్చినాయి. తన చెల్లెల్లో ఇతని భార్య ఎవరో తెలుసుకొని దాన్ని ఇతన్ని కూడా క్రూరంగా శిక్షించటానికి ఆమె నిశ్చయించుకుంది. ఆమె ముసలిదానికేసి తిరిగి, ఓసి, నువ్వు ఇక్కడున్నట్లుగా మిగిలిన 6 దీవులకు వెళ్ళి నా 6 చెల్లెళ్లను పిలుచుకురా, వాళ్ళని చూడగోరుతున్నారని చెప్పి నీ వెంట తీసుకురా. ఈ యువకుడి సంగతి ఏమీ చెప్పకు సుమా అన్నది. ముసల్దానికి తన యజమానురాలి ఎత్తు అర్థం కాలేదు. అందుచేత ఆమె అతి శీఘ్రంగా ఒక్కొక్క దీవికే వెళ్ళి ఒక్కొక్క చక్రవర్తి కుమార్తెను వెంట తీసుకుని చక్రవర్తి ఆఖరు కుమార్తె వద్దకు వచ్చింది. హసన్ భార్య ఈ కుమార్తె. ఈమె పైన గల మమకారంతో గంధర్వ చక్రవర్తి ఈమె దగ్గరే ఉంటున్నాడు. తన కడగొట్టు కూతురు వెళ్ళిపోవటానికి ఆయన అభ్యంతరం చెప్పాడు. తనకేవో దుశ్శకునాలు కనిపించాయని చెప్పి ఆయన తన చిన్న కుమార్తెను వెళ్ళొద్దన్నాడు. నా కోసం మా అక్క నూరుల్ హుదా విందు సిద్ధం చేసి పిలిస్తే వెళ్ళకుండా ఎలా నాన్న? నేను ఆమెను చూడబోయి 2 ఏళ్లయింది. ఇప్పుడు కూడా రానంటే ఆమె కోపం వస్తుంది. నాకేం భయం లేదు. ఒకప్పుడు నేను చాలా కాలం కనిపించకపోతే ఏమయ్యానో అని నీవు దిగులు పడ్డావు. అయినా నేను తిరిగి వచ్చాను కదా. ఈసారి దూరం వెళ్ళటం లేదాయ్యా, మన దీవుల్లోనే కదా అన్నది హసన్ భార్య తన తండ్రితో. ఆమె తన అక్క వద్ద కొద్ది రోజుల క్రితమే ఉండి తిరిగి వచ్చే షరతు మీద తండ్రి ఆమె వెళ్ళటానికి అనుమతించాడు. ముసల్ది 6 అక్క చెల్లెళ్లను వెంటబెట్టుకొని నూరుల్లా వద్దకు బయలుదేరింది. తన చెల్లెళ్ళు వచ్చేలోపుగా నూరుల్ హుదా ఒక ప్రత్యేకమైన దుస్తులు, నగలు ధరించి మెరిసిపోతూ సింహాసనం పైన టీవీగా కూర్చుంది. ఆమెకెదురుగా హసన్ దీనవదంతో నిలబడి ఉన్నాడు. అతన్ని యోధకన్యలు విచ్చు కత్తులతో కాస్తున్నారు. ముసల్ది వచ్చి తన చెల్లెళ్ళు వచ్చారని చెప్పగానే ఆమె ఒక్కొక్కరిని తన వద్దకు పంపమని ఉత్తర్వు ఇచ్చింది. పెద్ద చెల్లెలు వచ్చింది. ఆమెను పలకరించి తన సరసన కూర్చోబెట్టుకుని హసన్ను సంబోధిస్తూ, మానవుడా, ఈమె నీ భార్య అవుతుందా అని అడిగింది. ఈమె సౌందర్యం సాటి లేనిది, వర్ణాతీతం. అయినప్పటికీ ఈమెకు నా భార్యకు వ్యత్యాసం ఉంది. దాన్ని నేను మాటల్లో వివరించి చెప్పలేను అన్నాడు హసన్. నూరుల్ హుదా ఇదే విధంగా తన చెల్లెలను ఒకరినొకరిని లోపలికి రప్పించి హసన్కు చూపించి, నీ భార్య ఈమెనా అని అడిగింది. 5 అయ్యారు. అందరినీ గురించి హసన్ మొదట చెప్పినట్టే చెప్పాడు. ఇంకా హసన్ భార్య మాత్రమే మిగిలి ఉంది. ఆమెను ప్రవేశపెట్టమని నూరుల్ హుదా ముసల్దానికి ఉత్తర్విచ్చింది. గంధర్వ చక్రవర్తి కడగొట్టు కుమార్తె లోపలికి వచ్చింది. ఆమెను చూస్తూనే హసన్కి ఊన అరిచి విరుచుకుపడిపోయాడు. ఈమె కూడా అతన్ని గుర్తించి తన అక్క కూర్చొని ఉన్న సింహాసనం చెంత మూర్చబడిపోయింది. నూరుల్ హుదా ఇక తన ఈర్ష్యను అణుచుకోలేక, ఈ మనిషిని పట్టుకుపోయి నగరం వెలుపల పారేయండి అని ఆడబట్టులకు ఆజ్ఞాపించింది. వారు హసన్ను సముద్ర తీరాన పారేశారు. హసన్ భార్యకు సృహ రాగానే నూరుల్ హుదా ఆమెతో, సిగ్గుమాలదానా, పాపాత్మురాలా, ఆ మనిషికి నీకు ఏమిటి సంబంధం? నాన్నకు తెలియకుండా వాడికి భార్యవై తర్వాత వాడిని విడిచిపెట్టి వచ్చి రెండందాల పతితవైనావు. నీ వంశానికి నీవు తెచ్చిన మచ్చను నీ రక్తంతోనే కడిగేయాలి అని దాసిలను, ఈ పాపాత్మురాల్ని గుంజకట్టేసి నెత్తురు వరదలై పారేదాకా కొట్టండి అని ఆజ్ఞాపించింది. ఆ తర్వాత ఆమె తన తండ్రికి ఒక లేఖ రాసింది. అందులో తన ఆఖరు చెల్లెల్ని కథ అంతా వివరించి తాను ఆమెకు ఇవ్వబోయే శిక్షను తెలిపి ఆయన అనుమతిని శీఘ్రంగా కావాలని కోరింది. ఆ లేఖను ఒక దూత ద్వారా తండ్రికి పంపింది. ఆ లేఖ చూడగానే చక్రవర్తి కళ్లకు చీకట్లు కమ్మాయి. కానీ ఆయన దానికి జవాబిస్తూ, నీ చెల్లెలు చేసిన పాపానికి తగిన శిక్ష అంటూ లేదు. ఆమె ప్రాణదండన ఎలా విధిస్తావో నీవే నిర్ణయించి అమలు చెయ్యి అని చెప్పాడు. హసన్కు సృహ తెలిసేసరికి అతను సముద్ర తీరాన ఉన్నాడు. అతనికి ఇప్పుడే ఆశ లేదు. అతను వెర్రివాడిలాగా లేచి లీకులు లేకుండా నడవసాగాడు. అతను ఎలా నడిచి వెళ్తుంటే ఒక చోట 2 ఆడపిల్లలు 12 ఏళ్ల వయసు వాళ్ళకు కుళాయి కోసం పెనుగులాడుతూ కనిపించారు. అది తోలుతో చేసింది. దాని మీద ఏవో అక్షరాలు, అలంకారాలు ఉన్నాయి. అతను ఆ పిల్లలను ఎందుకు గీచులాడుకుంటున్నారు అని అడిగారు. ఈ కుళాయి కోసం వాళ్ళు పొట్లాడుకుంటున్నట్లు, నాకు దొరికిందంటే నాకు దొరికిందంటున్నారు. మీ తగాదా నేను తీరుస్తాను. నేను ఒక రాయి విసురుతాను. మీలో ఎవరు ముందు పరిగెత్తుకెళ్ళి ఆ రాయిని తీసుకొస్తే వాళ్ళది కుళాయి, సరేనా అన్నాడు హసన్. హసన్ ఒక రాయి బలం కొద్దీ విసిరాడు. పిల్లలిద్దరూ దానికోసం పరిగెత్తారు. వాళ్ళు తిరిగి వచ్చేదాకా టోపీ తన నెత్తిన పెట్టుకుని హసన్ అక్కడే నిలబడ్డారు.
త్వరలోనే 2 పిల్లలు తిరిగి వచ్చారు. ఒకటి చేతిలో రాయి ఉన్నది. ఇదిగో నేను గెలిచాను, నువ్వెక్కడున్నావు అన్నదా పిల్ల. ఇద్దరూ తన కోసం దిక్కులు చూస్తుండటం గమనించిన హసన్ ఆశ్చర్యపోయాడు. వాళ్ళు గుడ్డివాళ్లు కారే, ఎందుకలా దిక్కులు చూస్తున్నారు? నేను ఇక్కడే ఉంటిని కదా అనుకున్నాడు. నేను ఇక్కడే ఉన్నాను అని వాళ్ళతో కేక పెట్టాడు. కేక వచ్చిన దిక్కుగా చూశారు పిల్లలు. కానీ వాళ్ళకేమీ కనిపించకపోయేసరికి భయపడి సన్నగా ఏడుపు సాగించారు. హసన్ వాళ్ళని తాకి ఎందుకర్రా ఏడుస్తున్నారు అన్నాడు. దాంతో వాళ్లకు మరింత భయం కలిగి కాలి సత్తువ కొద్దీ పారిపోయారు. అరే, ఇది మంత్రపు కుళాయిలా ఉంది, ఇది నెత్తిన పెట్టుకుంటే అదృశ్యమైపోతారు కాబోలు అనుకున్నాడు హసన్. ఇప్పుడు తాను రహస్యంగా వెళ్ళి తన భార్యను చూడవచ్చు. అతనికి నృత్యం చేయాలన్నంత ఆనందం కలిగింది. అతను వెంటనే బయలుదేరి నగరానికి వెళ్ళి ముసల్దాని కోసం వెతికాడు. ఆమె ఒక గదిలో కట్టిపడేసి ఉంది. తాను అదృశ్యంగా ఉన్నది రూఢీగా తెలుసుకోవటానికి అతను ఆ గదిలో ఒక పక్కన పేర్చి ఉన్న పింగాణి జాడీలో ఒకటి ఎత్తి నేలకేసి గట్టిగా వీసి పెద్ద చప్పుడు చేశాడు. ముసల్ది అటు ఇటు చూసి ఎవరూ కనబడక, ఓ భూతమా, ఎవరు నువ్వు అని కేక పెట్టింది భయంతో. నేను భూతాన్ని కాదు, హసన్ను, నిన్ను విడిపించడానికి వచ్చాను అంటూ హసన్ నెత్తి మీద నుంచి కుళాయి తీశాడు. అయ్యో హసన్, నీవెంత దౌర్భాగ్యుడివి. మా రాణి నిన్ను ప్రాణాలతో వదిలినందుకు పశ్చాత్తాపడి నిన్ను పట్టుకురమ్మని భటులను పంపింది. అందుచేత నువ్వు ఇక్కడ తారట్లాడక సాధ్యమైనంత వేగంగా పారిపో అన్నది ముసల్ది. ఆమె అతని భార్యకు జరగబోయే శిక్షణ గురించి కూడా చెప్పింది. నన్ను, నా భార్యను, నిన్ను కూడా ఆ దేవుడే కాపాడతాడు. ఈ కుళాయి చూడు, ఇది మంత్రశక్తి గలది. దీన్ని ఎత్తిన పెట్టుకుని ఎక్కడికైనా పోగలము, నన్నెవరూ చూడలేరు అన్నాడు హసన్. ముసల్ది ఈ మాట విని పరమానందం చెంది, అయితే నన్ను విడిపించు, నీ భార్యను బంధించిన చోట చూపుతాను అన్నది. హసన్ ఆమె కట్లు విప్పి తన నెత్తిన కుళాయి పెట్టుకుని ముసల్దాని చేయి పట్టుకున్నాడు. వెంటనే ఆమె కూడా అతనితో పాటు అదృశ్యమైంది. ముసల్ది అతన్ని ఒక చీకటి కొట్టు వద్దకు తీసుకుపోయింది. హసన్ భార్య అందులోనే బంధించబడి ఉంది. ఆమె చిత్రహింసలు అనుభవించడానికి ఎదురు చూస్తూ అతి దీనస్థితిలో ఉంది. అతను ఒక్కసారిగా తన భార్య ఎదుటపడి ఆమెను కంగారు పెట్టకూడదని అనుకుని కూడా ఆమె దైన్యాన్ని చూసి సహించలేక తన నెత్తి మీద కుళాయి తీసేసి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. ఆమె తన భర్తను చూస్తూనే మూర్ఛపోయింది. హసన్ ఆమె బంధాలను తెంపి ముసల్దాని సహాయంతో ఆమెకు మూర్ఛ తెలిసేటట్టు ఉపచారాలు చేశాడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచి, నీవు ఆకాశం నుంచి దిగావో భూమిలోంచి పైకొచ్చావో నాకు తెలీదు. నా కర్మకు నన్ను విడిచిపెట్టి త్వరగా వెళ్ళిపో. విధిని ఎవరు తప్పించగలరు? మా అక్క నన్ను చిత్రవద చేస్తుంటే నువ్వు చూడలేవు అన్నది. పిచ్చిదానా, నేను బాగ్దాద్ తీసుకుపోవటానికి వచ్చాను అన్నాడు హసన్. ఆమె నవ్వక, నీకు పిచ్చిలో కూడా సాహసం పోలేదు అన్నది. నిన్ను ఈ ముసల్దాన్ని వెంట తీసుకుపోకుండా నేను ఈ భవనం నుంచి పోను. ఈ కుళాయి చూడు అంటూ దాని ప్రభావం తన భార్యకు ప్రదర్శించి చూపాడు హసన్. హసన్ భార్య ఆనందంతోనూ పశ్చాత్తాపంతోనూ కన్నీరు కారుస్తూ, నీ కష్టాలన్నిటికీ మూలం నేను బాగ్దాద్ నుంచి వచ్చేయటమే. నేను చేసిన పాడు పని ఏమిటో నాకు తెలుసు కనుక నన్ను పని పెట్టుకుని నిందించవద్దు అన్నది. కాదు, నిన్ను నా వెంట తీసుకుపోకుండా బాగ్దాద్ విడిచి వెళ్ళటమే నా తప్పు. ఇక ఎన్నటికీ అలాంటి పని చెయ్యను అన్నాడు హసన్. అతను కుళాయి నెత్తిన పెట్టుకుని ఒక చేత భార్యను, రెండవ చేత ముసల్దాన్ని పట్టుకునేసరికి ముగ్గురు అదృశ్యమైపోయారు. ఆ స్థితిలో వారు రాజభవనం నుంచి ఎవరికీ కానరాకుండా బయటపడి హసన్ భార్య తన బిడ్డలను రహస్యంగా దాచి ఉంచిన చోటుకు వెళ్లారు. నాజిర్ను, మున్సూర్ను చూడగానే హసన్ తండ్రి హృదయం పొంగి పొర్లింది. ముసల్ది బిడ్డలిద్దరినీ తన భుజాన పైన ఎక్కించుకుంది. తర్వాత హసన్ భార్య అదృశ్యం కాగా వెళ్లి 3 పక్షుల తొడుగులతో దొంగిలించి తెచ్చింది. పెద్దవాళ్లు ముగ్గురు వాటిని ధరించి భయంకరమైన వాగ్వాగ్దీవులోంచి సాహసితంగా ఎగిరిపోయారు. వారు ఏకంగా బాగ్దాదులో హసన్ ఇంటి డాబా పైన వాలి మెట్ల మీదుగా కిందికి దిగి హసన్ తల్లి ఉన్న చోటికి వచ్చారు. ఆమె అసలే వృద్ధురాలు. ఏడ్చి ఆమెకు దృష్టి కూడా సరిగా లేకుండా పోయింది. దిక్కులేని ఆ వృద్ధురాలు అవసాన దశలో ఉన్నది. హసన్ ఆమె గది తలుపులు తట్టి, అమ్మ తలుపు తీయి, శుభవార్త అనగానే ఆమె ఒక్క పరుగున వచ్చి తలుపు తీసి తన కొడుకును, కోడల్ని, మనవలను, ముసల్దాన్ని చూసి ఆనందం పట్టలేక మూర్ఛపోయింది. హసన్ తన తల్లికి ఉపచారాలు చేసి స్పృహ తెప్పించాడు. అతని భార్య ఆమెకు తన తప్పుకు క్షమాపణ చెప్పుకుంది. జరిగిన విచిత్రమైన సంఘటనలన్నీ హసన్ తల్లికి చెప్పాడు. తర్వాత అందరూ సుఖంగా ఉన్నారు.